మోసెను, భారముతో సిలువను మోసెను. సిలువే నాకు శరణము, శరణము. కరుకైన సిలువలో కాళ్ళు చేతులను మేకులతో కొట్టగానే ఎదనొందెను నాకై. కరుకైన సిలువలో కాళ్ళు చేతులను మేకులతో కొట్టగానే వెదనొందెను నాకై. రుధిరమును కార్చెను, నా స్థానములో యేసు నిలిచెను. రుధిరమును కార్చెను, నా స్థానములో యేసు నిలిచెను. నా స్థానములో యేసు నిలిచెను. నా స్థానములో యేసు నిలిచెను. సిలువే నాకు శరణము, శరణము. సిలువే నాకు బలము, ఎంతో బలము. సిలువ యొద్దనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ. సిలువ యొద్దనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ. ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరం పరలోకం నుండి ఎలాగో చెప్పుడు వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఏదో కాల సమయంలో అయా ప్రశస్తమైనటువంటి మీ సన్నిధిలోకి మేము వచ్చి ఉండగా అయా మీరే నేరుగా మా హృదయాలతో మాట్లాడండి. మీ బిడ్డలు నాయన వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉండగా అయా నా తండ్రి, వారి యొక్క నోళ్లను నింపమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుడిని, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి తండ్రి. ముందుగా నా దోషములను, అపరాధములను నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నన్ను మరుగు చేసుకొని మీరే ఉదయకాల సమయంలో అయా మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క సన్నిధిలోకి రావటం నిజంగా సంతోషం, ఆనందం. అది మనకు ఆశీర్వాదకరమైనది. ఆమేన్. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా మరి ప్రకటనలు యాజ్ యూజువల్గా మరి ప్రతిరోజు కూడా వాక్యం చదవాలి, వర్తమానం చదవాలి. కాబట్టి ఎంతమంది వాక్యం చదువుతున్నారు, వర్తమానం చదువుతున్నారు? 1 2 తగ్గిపోతుంది. సో ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి, వర్తమానం ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే వాక్యంలోనే శక్తి ఉన్నది. ఆమేన్. సో కాబట్టి మనందరం కూడా వాక్యం పట్ల ధ్యాస కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అసలు వాక్యం అంటే ఏంటి అన్నది మనకి తెలిసి ఉండాలి. ఆమేన్. సరే, మంచిది. మరి ఆదివారం ఈరోజు కోసం ఎంతమంది ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడ్డారు? 1 2 3 4 5. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిగిలినందరికి కూడా మరి ఆశ లేదా, ఆసక్తి లేదా? జస్ట్ 1 నిమిషం ప్రార్థన చేయండి, చేత కాకపోతే. జస్ట్ వచ్చే ముందన్నా తండ్రి నాతో మాట్లాడు అని చెప్పండి. ఎందుకంటే ఆశ లేకపోతే, ఆసక్తి లేకపోతే దేవుడు రాడు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు రావాలంటే ఆయన కోరుకునే వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆయన కోరుకునే వాళ్ళ దగ్గరికే దేవుడు వస్తాడు. అంతేగాని ఏదో మొక్కుబడిగా వస్తే వాళ్ళ దగ్గరికి దేవుడు రాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చే ముందు మనం ఖచ్చితంగా ఆశ కలిగి రావాలి, ఆసక్తితో రావాలి. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాలి, నా హృదయం మారాలి, నా జీవితం మారాలి, నా పరిస్థితులు మారాలి అని మనం ఖచ్చితంగా ఆశతో రావాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆశిస్తాం అనంటే ఎదుటి వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆశిస్తాం. చాలా లోతుంది ఆ మాటలో, అర్థమవుతుందా? ఎవరి దగ్గర ఆశిస్తాం అనంటే మన మీద, మనకి ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తాం. మన శత్రువుల దగ్గర నుంచి మనం ఏమైనా ఆశిస్తామా? మనం అంటే పడనోడి దగ్గర నుంచి మనం ఏదన్నా ఆశిస్తామా? మరి ఎవరి దగ్గర నుంచి ఆశిస్తాం? మన తండ్రి దగ్గర నుంచి ఆశిస్తాం, మన తల్లి దగ్గర నుంచి ఆశిస్తాం. వాళ్ళు అయితే ఇస్తారు అన్నటువంటి నమ్మకం మనకి ఉంటుంది. కాబట్టి అంటే ఆశ ఏం చూపిస్తూ ఉందంటే నీకు ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఆశ కలిగి రావట్లేదు. దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను దర్శిస్తాడు ఈరోజు అని ఆ ఆశ నీలో లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడని నువ్వు నమ్మట్లేదు, మాట్లాడతాడని నువ్వు నమ్మట్లేదు. కాబట్టి అది కేవలం ఆశకు సంబంధించింది కాదు, అది విశ్వాసానికి సంబంధించిన సమస్య. మీరు ఆశ పడట్లేదంటే దేవుడిని మీరు నమ్మట్లేదని అర్థం. నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆశిస్తావు, నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఎదురు చూస్తావు దేవుడి కోసం. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ ఆశ కలిగి రండి. ఆశ కంపల్సరీగా ఉండాలి సంగమా. ఎందుకంటే మనము దగ్గర అవుతున్నాం. ఇంకా మన ప్రవక్త అంటాడు, మన ఇంటికి వెళ్ళే సమయం ఆసనం అవుతా ఉందన్నాడు. మన ఇంటికి వెళ్ళే సమయం దగ్గర అవుతుందనే కొద్దీ నాకు ఇంకా ఎక్కువ సంతోషం వస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం, ఎన్నో యుగాల నుంచి మనం దేవుని యొక్క ఇంటికి దూరంగా ఉన్నాం. అలాంటిది ఇప్పుడు ఈరోజు వెళ్తాం అన్నప్పుడు, ఈరోజు మనం ఇంటికి పోతున్నాం అని చెప్పి అన్నప్పుడు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందండి ఇంటి నుంచి దూరం పోయి. నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఇంటికి పోతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటుంది? నీకు సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. ఎంత సంతోషంగా ఉంటుంది! అలాగే దేవుని యొక్క రాకడ, దేవుడు మనల్ని తన గృహానికి తీసుకెళ్తున్నాడు అన్నటువంటి ఆ ఈవెంట్ ఏదైతే ఉందో, ఆ సంఘటన ఏదైతే ఉందో అది జరగబోతుంది, దగ్గరలోనే ఉంది అది. ఆ విషయం తెలిసినప్పుడు మనకు అది సంతోషాన్ని ఇవ్వాలి. అలా సంతోషాన్ని ఇవ్వకపోతే మనలో ఏదో లోపం ఉందని అర్థం. ఆమేన్. కాబట్టి సంగమా, మనం ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. ఆమేన్. సో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మెళకువ కలిగి ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. తర్వాత అరగంట ముందుగా రావాలి. ఎంతమంది వచ్చారు ఈరోజు అరగంట ముందుగా?
1 2 అంతే 3 రావాలి ఇంకా అందరూ. ఎందుకంటే అందరూ వచ్చేంత వరకు కూడా ఇది కన్ఫ్యూజ్గా అడుగుతూనే ఉంటాను నేను. ఏదో మొక్కుబడి అడగట్లేదు నేను. మీలో అది రావాలి, మార్పు రావాలి. ఎందుకంటే మీరు ప్రతిరోజు కూడా మీరు లేచినప్పుడు ప్రతి ఆదివారం మీరు ఖచ్చితంగా 9:30 ఇక్కడ ఉండాలి అని అంటే మీరు గంట ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. అంటే 8:30కే మీరు స్నానాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు రాగలరు. కాబట్టి సంగమా 9:30 కంటే 9:15కి రెడీ అవ్వటం కాదు, స్టార్ట్ చేయడం కాదు. 8:30కి స్టార్ట్ చేస్తేనే సిద్ధపడటం, నువ్వు 9:30కి రాగలవు. కాబట్టి నీ మైండ్లో గడియారం ఎక్కడ ఉండాలంటే, ఎక్కడ పెట్టాలి అలారం అంటే 9:30 దగ్గర కాదు, 8:30 దగ్గర పెట్టాలి. అర్థమవుతుందా? ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. మీకు సహాయం చేయాలని చూస్తున్నాను నేను. ఓకే, సో ఏ విధంగా మీరు టైం బడ్జెట్ చేయాలి, లేదంటే ఏ విధంగా మీరు సిద్ధపడటానికి మీకు ముందుగా మీరు ఆలోచన విధానం మారాలి. ఫస్ట్ 9:30కి ఇక్కడ ఉండాలంటే 9:15కి అలారం పెట్టడం కాదు, 8:30కే నువ్వు స్టార్ట్ చేయాలి. కాబట్టి అరగంట ముందుగా రండి, ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. సంగమా, మనము దేవుని యొక్క రాకడికి అత్యంత సమీపంలో ఉన్నాం. ఆమేన్. గుర్తుపెట్టుకోండి ఇవి. రైట్, ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే అరగంట ముందుగా వచ్చారో, ఎవరైతే వాక్యం చదివారో, వర్తమానం చదివారో, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. చదవని వాళ్ళు, రాని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు మీరు ఖచ్చితంగా రావటానికి, ప్రార్థన చేయడానికి, చదవటానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే ఇన్కార్నేషన్ అంటే అవతారం. ఏంటి అవతారం? అవతారం అంటే ఏంటి అంటే ఒక ఆత్మ, అది మొదట ఆత్మ. ఆ ఆత్మ ఒక శరీరంలోకి ప్రవేశిస్తే, లేదంటే ఒక మనిషిలాగా వస్తే దానిని ఇన్కార్నేషన్ అంటారు, దాన్ని అవతారం అంటారు. ఆమేన్. బైబిల్లో అవతారం ఉందా? ఇది యాక్చువల్గా హిందూ పదజాలంలో ఉంటుంది. అది అంటే హిందువులు ఎక్కువ వాడతారు అవతారం అవతారం అని. కానీ బైబిల్లో ఆ మాట ఉంది, ఇన్కార్నేషన్. ఆమేన్. సో ఎందుకనంటే ప్రియ సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అని అంటే శరీరము ధరించిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన దేవుడుగా ఉన్నాడు అనగా ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎవరికి కనపడేవాడు కాదు. ఆమేన్. కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితం ఒక శరీరంలోకి వచ్చాడు. ఆమేన్. అదే అవతారం అంటే. ఓకే, మీరు ఏదో అనుకున్నారు. ఓకే, సో అవతారం అంటే ఏంటంటే ఒక ఆత్మ శరీరం ధరించడమే అవతారమే. దట్ ఈస్ కాల్డ్ ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఓకే, సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోవాలనుకున్నాం. ఎందుకనంటే ప్రియ సంగమా, దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆత్మ అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించాడు. ఆత్మ అయినటువంటి దేవుడు తన ప్రవక్తల్లోకి వచ్చి తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆమేన్. అలాగే చివరికి ఆయన ఒక శరీరాన్ని, తన కోసం ఆయన శరీరాన్ని తయారు చేసుకుని శరీరంలోకి వచ్చాడు. ఆమేన్. అంటే దేవుడు ఒక శరీరం ద్వారా పనిచేశాడు, అనేక ప్రవక్తల శరీరాలను ఉపయోగించుకొని పనిచేశాడు. అలాగే చివరికి దేవుడే తన సొంత శరీరాన్ని తయారు చేసుకుని దానిలోకి వచ్చాడు. ఇప్పుడు నేనంటాను, దెయ్యం కూడా ఆ విధంగానే వస్తూ ఉంది. ఆమేన్. సో దెయ్యం ఆత్మ. వాడు ఆత్మగా ఉన్నవాడు ఇప్పుడు మనుషుల ద్వారా పనిచేస్తూ ఉన్నాడు, రాజ్యాల ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. చివరికి వాడు కూడా శరీరం ధరిస్తాడు. ఆమేన్. బైబిల్ చెప్పింది అన్నమాట. ఓకే, బైబిల్లో ఉంది అదంతా. సో కాబట్టి ప్రియ సంగమా, వాడు శరీరం ధరించినప్పుడు, లేదంటే వాడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడో, సాతాను యొక్క ఆత్మ ఎక్కడెక్కడ పనిచేస్తా ఉందో దానిని గుర్తించాల్సిన అవసరం మనకున్నది. హల్లెలూయా. అది కనుక గుర్తించకపోతే, మనము మన శత్రువుని గుర్తించకపోతే శత్రువుని ఓడించడం అసాధ్యం.
ఏమంటే శత్రువు ఎక్కడున్నాడో తెలిస్తేనే కదా శత్రువు మీద యుద్ధం చేసేది. ఆమె అసలు శత్రువు ఎక్కడున్నాడో తెలియకపోతే యుద్ధం చేయగలమా? వాడి మీద గెలవగలమా? కాబట్టి మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే శత్రువు ఎవరో మనం గుర్తించాలి. శత్రువు ఎక్కడున్నాడో గుర్తించాలి. ఆమె కాబట్టి సంగమా, ఈరోజు మన పాఠం ఏంటంటే ఇన్కార్నేషన్, అవతారము. ఆమె సో పోయిన ఆదివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే బబులోను గురించి మనము మాట్లాడుకున్నాం. ఆమె సో బబులోను గురించి ఎందుకు మాట్లాడాలి? బబులోను అనేటువంటి రాజ్యము ఎప్పుడో అంతరించిపోయింది, ఎప్పుడో అది కూలిపోయింది. అక్కడ ఏలినటువంటి నెబుకద్నెజరు పోయాడు, తన కుమారుడు పోయాడు, తన మనవడు పోయాడు. ఆ రాజ్యం ఇప్పుడు లేకుండా పోయింది. అయినా సరే ఈరోజు ఎందుకు మనం బబులోను గురించి మాట్లాడుకోవాలి? ఆమె ఎందుకనంటే చూడండి, బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్నాం, అక్కడ ఏమి రాయబడింది అనంటే 2వ వచనం 18:2, ప్రకటన 18:2, అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను, మహాబబులోను కూలిపోయింది అని ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. ఆమె అసలు ప్రకటన గ్రంథం ఏంటి? ప్రకటన గ్రంథంలో ఏమి రాశారు అనంటే జరుగునన్న సంగతులు రాశారు. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన తరువాత ఏ సంగతులు అయితే జరగబోతున్నాయో అవి రాశారు. సో కాబట్టి యేసుక్రీస్తు రాకడికి ముందున్నటువంటి బబులోను ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత ఇక్కడ కనబడతా ఉంది. ఆమె సో ఈ బబులోను ఏంటి? ఈ బబులోను ఆ బబులోనా? ఆమె ఆ బబులోనే ఇప్పుడు కనబడతా ఉందా? ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి బబులోను దేని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఆమె ఈ విషయం మనం అర్థం చేసుకోవాలంటే ఒక సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సూత్రం ఏమిటి అనంటే ప్రవక్త అంటాడు, ఇక్కడ వ్యక్తులు మారొచ్చు, పాత్రధారులు మారొచ్చు, కానీ అందులో పనిచేసేటువంటి ఆత్మను మనం గమనించాలి. హల్లెలూయా. సో అందుకోసం ప్రవక్త ఏమంటాడంటే ఈ ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి అనంటే, చివరిలో ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆదిలోకి వెళ్ళాలి అంటాడు ఆయన. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో జరిగేవన్నీ కూడా ఆది కాండంలోనే ప్రారంభమయ్యాయి. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి సంగమా, ఈరోజు మనం ప్రకటన గ్రంథము అనగా ఈ కాలంలో, మన కాలంలో ఈ అంత్య దినాల్లో ఏం జరుగుతుందో మనం చూడాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని అర్థం చేసుకోవడానికి ఆది కాండం దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. ఎందుకనంటే ఇక్కడ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకి ఏం కనపడతా ఉంది అని అంటే దేవుడు బయలుదేరాడు అక్కడ ఆది కాండంలో. అలాగే సాతాను కూడా బయలుదేరాడు. దేవుడు ఏ విధంగా వస్తున్నాడో మనం చూస్తున్నాం, అలాగే సాతాను కూడా ఎలా వస్తున్నాడో మనం చూడాలి. ఆమె సో ఆదిలో ఉన్న దేవుడే అంతంలో ఉంటున్నాడు, అవునా కదా? అలాగే ఆదిలో ఉన్నటువంటి సాతానే ఇప్పుడు అంతంలో కూడా వస్తాడు. ఆమె సో కాబట్టి సాతాను ఏ విధంగా తన యొక్క ముసుగుని మారుస్తూ ఉన్నాడు, సాతాను ఏ విధంగా ఏ పాత్రలో ప్రవేశించి పనిచేస్తూ ఉన్నాడు అన్నది ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సంగమా, అందుకోసము ఈరోజు మన యొక్క శత్రువుని మనం గుర్తించాలి. శత్రువు ఎక్కడ పనిచేస్తున్నాడో మనం గుర్తించాలి ఫస్ట్. అప్పుడే ఆ శత్రువుని మనము గెలవగలము. ఆమేన్. చూడండి, ఎందుకు బబులోను గురించి మనం మాట్లాడాలి అనంటే ప్రియ సంగమా, ఈ బబులోను నుంచి దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? 4వ వచనంలో, నా ప్రజలారా, మీరు దానిలో పాపములలో పాలువారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచిరండి. హల్లెలూయా. సో ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు ఏమిటి అనంటే బబులోనులో నుంచి మీరు బయటికి రండి. హల్లెలూయా. బబులోను యొక్క పాపాలను విడిచి మీరు బయటికి రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో అసలు బబులోను అంటే ఏంటో తెలియకపోతే దానిలోంచి బయటికి ఎట్లా వస్తాం మనం? ఆమె ఎందుకు అనంటే ఇంకొక విషయం, ఈ బబులోనులో ఏముందంట, ఎందుకు దానిలోంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనంటే బబులోనులో ఏముంది అనంటే చూడండి 2వ వచనం,
మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును. ఏమున్నాయంట దానిలో? దయ్యాలు ఉన్నాయి. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునునైన ప్రతి పక్షికి ఉనికి పట్టునాయను. ఆమేన్. అంటే ప్రతి అపవిత్రాత్మ, ప్రతి దయ్యము ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అని అంటే, నువ్వు దయ్యాన్ని కనుక్కోవాలంటే ఎక్కడ పోవాలి? బబులోనికి పోవాలి. అపవిత్రమైనటువంటి కార్యము, అపవిత్రమైనటువంటి ఆత్మ నువ్వు కనుక్కోవాలంటే ఎక్కడ పోవాలి? బబులోని దగ్గర పోవాలి. అంటే ఈరోజు ఎక్కడ దెయ్యం ఉన్నా, ఎక్కడ అపవిత్రాత్మ ఉన్నా, అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మర్మమైనటువంటి బబులో నుంచి బయటకు వచ్చింది. ఆమె. సో కాబట్టి సంగమా, ఈరోజు మనం ఆ బబులోని ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు బబులోని రాజ్యం ఉంది, కానీ దేవుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ బబులో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు? ఆమె. ఎందుకనంటే ప్రియ సంగమా, గుర్తుపెట్టుకోవాలి, అంతకుముందు ఉన్నట్టు బబులోను అది సాతాను దాన్ని వాడుకున్నాడు. ఆమె. అలాగే ఇప్పుడు ఇంకొక బబులోని దేవుడు చూపిస్తా ఉన్నాడు ఈ చివరి కాలంలో. ఆ బబులోని కూడా సాతాను వాడుకుంటా ఉన్నాడు. అందుకోసం అది ప్రతి అపవిత్రాత్మ కూడా ఉనికి పట్టు అయ్యింది. అంటే ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు అని అంటే ఈ బబులోన్లో ఉన్నాడు. ఆమె. సో ఇప్పుడు బబులోన్ ఎక్కడుంది మరి? ఆమె. బబులోన్ ఎక్కడుంది? బబులోన్ యాక్చువల్ ఇరాక్లో ఉంది. ఇరాక్ అనేటువంటి దేశంలో ఉంది. అంటే ఇప్పుడు దెయ్యాలన్నీ ఇరాక్లో ఉన్నాయనా అర్థం? ఆమె. కాబట్టి ప్రియ సంగమా, దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం పేర్లు చూసి మోసపోకూడదు. పేర్లు వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటో గమనించాల. హల్లెలూయా. ఎందుకు బబులోను అంటా ఉన్నాడు ఆయన? బబులోనులో ఈరోజు దెయ్యం ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు అని ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇప్పుడు సాతాను ఏ విధంగా ప్రారంభమయ్యాడో మనం చూస్తే దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయము. సర్పము అవ దగ్గరికి వెళ్ళింది. అవ దగ్గరికి వెళ్ళి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదెండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అసలు ఈ పండ్లు తినకూడదు అన్న మాట ఎవరికి చెప్పాడు దేవుడు? అది ఆదాముకి, స్త్రీకి సంబంధించిన విషయం. వీడికి ఎందుకు? సర్పానికి దాని గురించి సంబంధం లేదు. అవునా? సర్పానికి దాని గురించి సంబంధం లేదు. చెప్పింది ఎవరికి? ఆదాముకి, స్త్రీకి. ఆమె. కానీ వీడొచ్చి తనకు సంబంధం లేనటువంటి విషయాలు కోరుతున్నాడు. ఇప్పుడు సర్పం వీడేమంటున్నాడు? అందుకు ఈ తోట చెట్లో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినాను. అసలు వీడికి ఎవడు చెప్పాడు? వీడికి ఎట్లా తెలిసింది ఇది? అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు చెప్పింది ఆదాము నుంచి అవ్వకు చెప్పాడు, లేదంటే స్త్రీకి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ విషయం వీడికి ఎట్లా తెలిసింది? వీడికి ఎవరు చెప్పారు? ఎవరో చెప్పు ఉండాలి. వీడికి, సర్పానికి ఎవరో చెప్పు ఉండాలి. తోట చెట్లలో ఒక ఫలాన్ని తినొద్దు అన్నాడు దేవుడు అని చెప్పి వీడికి ఎవరో చెప్పు ఉండాలి. ఎవరు చెప్పారు వీడికి? ఆదాముకైతేనేమో దేవుడు చెప్పాడు. మరి వీడికి ఎవరు చెప్పాడంటే సాతాను చెప్పాడు వీడికి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిజానికి సర్పం మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది, కానీ సర్పంలో ఉండి మాట్లాడుతుంది ఎవరంటే సాతాను. హల్లెలూయా. సో ఇప్పుడు సర్పము ఎవరనంటే ఇన్కార్నేటెడ్ డెవిల్, శరీరము ధరించిన దెయ్యము. అంటే ఇప్పుడు సర్పము ఎవరంటే, సర్పము లోపల పనిచేస్తుంది ఎవరంటే సాతాను పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు సాతానికి సర్పము ఒక మౌత్ పీస్గా ఉన్నాడు, ఒక నోరుగా ఉన్నాడు, అంటే ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆమె. దేవుడు ఆయన యొక్క మాటలు ఎవరి నోటిలో అయితే పెడతాడో ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రవక్త అయినట్టుగా. ఆమేన్. ఇప్పుడు సాతాను తన మాటలను ఇప్పుడు సర్పంలో పెట్టాడు కాబట్టి సర్పం ఎవరు అని అంటే సర్పం సాతానికి ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. సో ఈ ప్రవక్త వచ్చి ఇప్పుడు వీడు
అవ్వకి లేదంటే స్త్రీకి ఏం బోధన చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఈ తోట చెట్లు మీరు దేనైనా తినకూడదా అని అంటే ఆమె చెప్పింది. దేవుడు ఏం చెప్పాడు, ఆమె సర్పానికి చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు సాతాన్ అంటున్నాడు, సర్పం అంటున్నాడు, మీరు చావనే చావరు. మీరు తినొద్దు అని దేవుడు చెప్తే మీరు తినండి. దేవుడు చస్తారు అని చెబితే మీరు చావనే చావరు. అంటే వీడు ప్రవక్తే, కానీ వీడు అబద్ధ ప్రవక్త అయినాడు. అర్థమవుతుందా? సో దేవుడు చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పినటువంటి ఆదాము దేవుని యొక్క నిజ ప్రవక్త అయితే, హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతాను యొక్క బోధన చెప్పినటువంటి ఈ సర్పం ఇప్పుడు అబద్ధ ప్రవక్త అయినాడు. హల్లెలూయా. అంటే ఏదేను తోటలో మనకి సర్పం కనపడతా ఉంది, అలాగే అబద్ధ ప్రవక్త కూడా కనబడతా ఉన్నాడు. ఆమె ప్రియ సంగమా, ప్రకటన గ్రంథంలో సర్పము అనగా మృగం కనపడుతుంది, అలాగే అబద్ధ ప్రవక్త ఉన్నాడు, అలాగే వేశ్య. ఆమె ఆది కాండంలో కనపడుతున్నారు వాళ్ళు. ఆది కాండంలో సర్పము మృగమైతే ఆమె ఆ తర్వాత వాడు ప్రవక్తలాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు, సాతానికి ప్రవక్తలాగా. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆ సర్పం ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వతో ఆమె ఆ సర్పము ఐక్యమైంది. ఇప్పుడు ఐక్యం అవటం వల్ల ఇప్పుడు అవ్వ ఏమైందంటే వ్యభిచారి అయింది. అవ్వ వ్యభిచారం చేసింది, వేస్ట్ అయింది. సో కాబట్టి ఆ ఏదేని తోటలో ఆది కాండంలో మనకి ఎవరెవరు కనపడుతున్నారంటే మృగం కనపడతా ఉంది, అబద్ధ ప్రవక్త కనపడతా ఉన్నాడు, వేశ్య కనబడతా ఉంది. ఆమె ప్రకటన గ్రంథంలో ఏమైతే మనం చూస్తా ఉన్నామో అవన్నీ కూడా ఆది కాండంలోనే ప్రారంభమైనవి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వేశ్య ఎవరో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మృగము ఎవరో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ అబద్ధ ప్రవక్త ఎవరో మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. కాబట్టి సంగమా, ఈరోజు బబులోను గురించి మనం మాట్లాడుతున్నాం. బబులోను చూసినప్పుడు మనకు బబులోను దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం ఒకసారి తీయండి. దానియేలు గ్రంథము 4వ వచనం. మొదటిది సింహమును పోలినది, గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను. చూడండి, దానియేలు గ్రంథంలో మనకి 4 జీవులు మనకి కనబడతా ఉన్నాయి. మొదటిది సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి, 4వది ఈ 3 కలిసినటువంటి జీవి. ఆమేన్. చూడండి, వీటి గురించి దేవుడు ఎందుకు దానియేలుకు చూపిస్తా ఉన్నాడు? ఈ రాజ్యాల గురించి దానియేలుకు ఎందుకు దేవుడు చూపిస్తా ఉన్నాడు అనంటే ఇవి అన్య రాజ్యాలు అయి ఉన్నవి. ఆమేన్. సో ఈ రాజ్యాల ద్వారా ఎవరు పనిచేస్తా ఉన్నారు అనంటే సాతాను పనిచేస్తా ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఎందుకనంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సాతాను యేసు ప్రభుని పట్టుకొని యేసు ప్రభుని ఎత్తైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి వాడు ఒక నిమిషంలో లోకం అంతటి కూడా చూపించి వాడు ఏమన్నాడంటే ఇవన్నీ కూడా నాయే. ఏమన్నాడు? ఈ రాజ్యములన్నీ కూడా నావే అన్నాడు. అంటే ఆ బబులోను రాజ్యం కావచ్చు, లేదంటే ఆ ఇండో పర్షియన్ రాజ్యం కావచ్చు, లేదంటే గ్రీకు రాజ్యం కావచ్చు, లేదంటే రోమన్ రాజ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తా ఉన్నారు అనంటే సాతాను కంట్రోల్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దానియేలుకి దేవుడు ఏం చూపిస్తా ఉన్నాడు అంటే సాతాను ఏ విధంగా ఆ రాజ్యాల్లో వాడు పనిచేస్తా ఉన్నాడు అన్నది ఇప్పుడు దేవుడు చూపిస్తా ఉన్నాడు. అందుకోసమే దేవుడు అందులో పని చేయట్లేదు కాబట్టి, అక్కడ పనిచేసేది సాతాను కాబట్టి ఇప్పుడు చేతి సహాయం లేనటువంటి ఒక రాయి వచ్చింది. హల్లెలూయా. చూడండి, చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఇప్పుడు ఆ ప్రతిమనంతటిని కూడా నల్లగొడతా ఉంది. ఆ ప్రతిమంతటి కూడా అది చెదరగొడతా ఉంది, ఈ భూమి మీద లేకుండా చేస్తా ఉంది. ఎందుకది?
ఎందుకు చేస్తా ఉంది అని అంటే అవి కేవలం రాజ్యాలేనా? అర్థం చేసుకోండి, దేవుడు ఏం చూపిస్తున్నాడు? కేవలం రాజ్యాల గురించి చెప్తున్నాడా? కేవలం రాజుల గురించి చెప్తున్నాడా? ఆయన దేని గురించి చెప్తున్నాడు అంటే దాని వెనకాల పనిచేసే ఆత్మ గురించి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నవ మృగం పనిచేస్తా ఉంది అని అంటే మూడవ మృగం పనిచేస్తా ఉంది. ఏంటి ఆ మృగం? చిరుతపులి. హల్లెలూయా. ఇనుము కాలం పనిచేస్తా ఉంది. సో ఇనుము కాలంలో యేసుప్రభు వచ్చాడు. ఇనుము కాలంలో యేసుప్రభు వచ్చినప్పుడు ఇప్పుడు యేసుప్రభుకి ఇప్పుడు సాతాను ఏం చూపిస్తా ఉన్నాడంటే ఈ ఇనుము కాలములో పనిచేసేది నేనే. ఆమేన్. ఈ రాజ్యాలన్నింటిలో కూడా పనిచేస్తుంది ఎవరు? నేనే అని సాతాను యేసుప్రభు చెప్పాడు. చెప్పినప్పుడు యేసుప్రభు దాన్ని వ్యతిరేకించలా. యేసుప్రభు చూడండి, యేసుప్రభు ఎప్పుడైనా సరే, యేసుప్రభుకి ఏదైనా సరే తప్పు మాట వినబడితే, ఏదైనా సరైన కాని మాట వినబడితే వెంటనే కరెక్ట్ చేస్తాడు ఆయన. అదేనా? ఆయన కరెక్ట్ చేయలేదు అని అంటే అది సత్యం అని అర్థం. ఆమేన్. ఒకసారి మరియమ్మ వచ్చి నేను నీ తండ్రి వెతుకుతున్నాను నీ కోసం అన్నది. ఇప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి? దేవుని చిత్త ప్రకారం చేసేవాళ్ళే నా యొక్క తల్లిదండ్రులు, లేదా నా కుటుంబీకులు అయ్యి ఉన్నారు. నేను నా తండ్రి పని మీద ఉన్నాను. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైనా సరే ఒకటి తప్పు కనబడితే, తప్పుడు ఆయనకి ఎవరైనా సరే వచ్చి ఇది అని చెప్తే దానిలో ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా ఆయన చెబుతాడు, కరెక్ట్ చేస్తాడు దాన్ని. ఇప్పుడు సాతాను వచ్చి సాతాను వచ్చి ఏమంటుందంటే రాజ్యాలన్నీ చూపించి అన్ని నాయే అన్నది. అనగానే యేసుప్రభు నీ ఎందుకు అవుతాయి రాజ్యాలు నాయి అనలా. ఎందుకంటే నిజమే అది. ఆమేన్. ఎందుకంటే అది నిజమే. రాజ్యాలు, రాజులు, అధికారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వాడి చేతిలో ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు యొక్క కాలంలో రోమన్స్ ప్రపంచాన్ని ఏళ్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రోమన్స్ ఎవరి చేత నడిపించబడుతున్నారు అని అంటే సాతాను చేత నడిపించబడతా ఉన్నారు. అలాగే అంతకుముందు ఉన్నటువంటి గ్రీకులు ఎవరి చేత నడిపించబడ్డారంటే సాతాను చేత నడిపించబడ్డారు. అంతకుముందు ఉన్నటువంటి ఆ మేడో పర్షియన్స్, మాదీయులు, పారసీకులు వాళ్ళు కూడా సాతాను చేత నడిపించబడ్డారు. అలాగే అంతకుముందు ఉన్నటువంటి బబులోను రాజు కూడా సాతాను చేత నడిపించబడ్డాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సంగమా, దేవుడు ఎందుకు దానియేలును ఆ రాజ్యాలు చూపిస్తా ఉన్నాడంటే ఆ రాజ్యాల వెనక ఉన్నటువంటి ఆత్మను మీరు గుర్తించండి. హల్లెలూయా. అంత మాత్రమేనా? చూడండి, ఆ కాలంలో బబులోను ఉంది. ఆమేన్. ఇప్పుడు దేవుడు మళ్ళీ అంటున్నాడు ఈ కాలంలో కూడా బబులోను ఉంది అంటున్నాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి బబులోను, ఆ కాలంలో ఏం జరిగింది అని అంటే బబులోన్ని దేవుడు ఎలా చూపిస్తా ఉన్నాడంటే ఒక సింహంలాగా చూపించాడు. సింహానికి పక్షిరాజు రెక్కలు ఉన్నట్లుగా చూపించాడు. ఆ తర్వాత ఆ సింహానికి మనిషి హృదయం ఇవ్వనట్లుగా చూపించాడు. అంటే ప్రారంభము అది సింహంలాగా ఉంది, కానీ చివరికి వచ్చేసరికి ఒక మనిషిలాగా మారింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు సింహం అనగా అదొక ఆత్మ. అంటే బబులోను రాజ్యం వెనక పనిచేస్తున్నటువంటి ఆత్మ సింహం. సో ఇప్పుడు ఆ సింహం యొక్క ఆత్మ ఇప్పుడు చివరికి వచ్చేసరికి మనిషిలాగా మారింది. అంటే మనిషి అవతారంలోకి వచ్చింది. హల్లెలూయా. అంటే కాబట్టి సంగమా, ఇక్కడ సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే ఫస్ట్ ఒక ఆత్మలాగా ప్రారంభమయ్యి ఈ బబులోను రాజ్యంలో ఏమైందంటే ఒక మనిషిలాగా వాడు వచ్చాడు. ఆమేన్. మనిషి రూపంలో వాడు మారాడు. అలాగే ఈరోజు ఈ బబులోను కూడా, ఈ మర్మమైనటువంటి బబులోను కూడా ఫస్ట్ ఎలా ప్రారంభమవుతుంది అంటే ఒక ఆత్మలాగా ప్రారంభమవుతుంది, ఒక బోధలాగా ప్రారంభమవుతుంది. అది చివరికి ఎలాగ వస్తుంది అంటే ఒక మనిషిలాగా, మనిషి రూపంలో వాడు వస్తాడు. ఆమేన్. సో ఆ మనిషి అయిపోయిన తర్వాత, ఆ మనిషిలాగా తను బయలుపరుచుకున్న తర్వాత ఇప్పుడు అతనికి కిరీటము ఇవ్వబడతా ఉంది. ఆమేన్. ఇవన్నీ కూడా ముద్రలోకి వస్తా ఉన్నాయి. హల్లెలూయా. ముద్రలో చెప్పబడినటువంటి ఆ తెల్ల గుర్రము ఏది అంటే దేవుడు ఆ రాజ్యాల్ని చూపిస్తా ఉన్నాడు. ఆ రాజ్యంలో ఏ విధంగా ఆత్మ, సాతాను యొక్క ఆత్మ పనిచేసిందో, అది ఏ విధంగా ఇన్కార్నేట్ అయ్యిందో, అది ఏ విధంగా శరీరము ధరించిందో దేవుడు మనకి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనం గమనించాల్సింది ఏమిటంటే దేవుడు ఏ విధంగా ఆత్మగా ఉండి మొదట, తర్వాత దేవుడు శరీరాన్ని ధరించాడో, ఇప్పుడు సాతాను కూడా మొదట ఆత్మగా ఉన్నటువంటి సాతాను వాడు కూడా శరీరాన్ని ధరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు? సాతాను ఎక్కడ ఉన్నాడు? సాతాను ఎక్కడ పనిచేస్తా ఉన్నాడు?
చూడండి, మీరు గమనిస్తే అందులో అపవిత్ర ఆత్మలన్నీ కూడా ఉన్నాయి. అన్నీ, కొన్ని కాదు. అపవిత్ర ఆత్మలన్నీ కూడా ఆ మహాబబులంలో ఉన్నాయి. దెయ్యాలన్నీ కూడా ఆ మహాబబులంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ బబులోన్ ఎక్కడుంది మనం వెతకాలి అని అంటే, మనం సాధారణమైనటువంటి మనుషులుగా మనం ఆలోచిస్తే ఎక్కడ ఉంటుంది అని అంటే, మనం ఆ బారు షాపులో ఉంటుందండి, లేదంటే వ్యభిచార గృహాల్లో ఉంటుందండి బబులోను. అంటే ఈ వ్యభిచార గృహాలన్నీ కూడా బబులోను, బార్ షాపులన్నీ కూడా బబులోనే అని మనం ఆలోచన చేస్తాం. ఈ సంగమా, అది కరెక్టే. కానీ ఇంకొక విచిత్రమైనటువంటి, ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. బబులోను ఎక్కడుంది, ఈరోజు బబులోను ఎక్కడుంది అన్నది గుర్తించడానికి దేవుడు కొన్ని డీటెయిల్స్ మనకి ఇస్తా ఉన్నాడు. కొన్ని ఏమంటారంటే కొన్ని సూచనలు, కొన్ని విషయాలు మన దేవుడు మనకి చూపిస్తాం. కింద చదివితే దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ప్రకటన 16 కాదు, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం, మళ్ళీ వెనక్కి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం నుంచి 11, 14 రెండు కలిసే ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉంది? కలిసే ఉన్నాయా? ఓకే. సో 11వ వచనం నుంచి, లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఓదారంగు బట్టలు, ఒక్క నిమిషం, 15వ వచనం, ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన ఈ మహాపట్టణమా. సో బబులోన్ లోపల ఏమున్నాయంట? దెయ్యాలు ఉన్నాయి. బబులోన్ లోపల ఏమున్నాయి? అపవిత్ర ఆత్మలన్నీ కూడా ఉన్నాయి లోపల. కానీ అది ఏం ధరించుకొని ఉంది? పైన బట్టలు ఏమున్నాయి దానికి? సన్నపు నార బట్టలు. హల్లెలూయా. చూడండి, సన్నపు నార బట్ట అని అంటే దేనికి సూచన తెలుసా? నీతి కార్యాలకు సూచన, పరిశుద్ధమైనటువంటి జీవితానికి సూచన. లోపలేమో దెయ్యాలు ఉన్నాయి, కానీ పైకి మాత్రమో పరిశుద్ధుల్లాగా తెల్లని బట్టలు వేసుకొని. ఓకే, అర్థమవుతుందా? పైకేమో పరిశుభ్రంగా, పైకేమో పవిత్రంగా, లుక్ కనపడటానికి మాత్రం బిళ్ళపది. అర్థమైందా? పైకి పరిశుద్ధుల్లాగా, పైకి మంచివాళ్ళలాగా, పైకి భక్తిపరుల్లాగా. కానీ లోపల ఏముందంట? దెయ్యాలు ఉన్నాయి. కొన్ని కాదు, అన్నీ అక్కడే ఉన్నాయి. సమస్త హెల్ అంతా కూడా, సమస్త నరకం అంతా కూడా అక్కడే ఉంది. కానీ పైకి మాత్రం సన్నపు నార బట్టలు, బంగారం, ధూమ్ర నార బట్టలను, ధూమ్ర రక్త వస్త్రములు, బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడిలోనే పాడైపోయినాయని చెప్పుకొనొచ్చు దాన్ని చూసి బాధాక్రాంతులే. అంటే ఈ బబులోను చూడటానికి ఎలా ఉంది అని అంటే, ఈరోజు మనం గమనించాలి. అర్థమవుతుందా? ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే, ఈ రోజు ఉంది అది. ఈ బబులోను ఎక్కడుంది? ఇక్కడే ఉంది, మన మధ్యలో ఉంది. సో ఈ బబులోను చూడటానికి ఎలా ఉంది అని అంటే, చూడండి, దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? నీ శత్రువు ఎవరో గుర్తుపట్టాలి. హల్లెలూయా. నీ శత్రువు ఎక్కడున్నాడు నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టడం కోసం ఆయన డీటెయిల్స్ ఇస్తా ఉన్నాడు. చూడండి, దేవుడు తన యొక్క గ్రంథంలో రాశాడనంటే ఏది ఉత్తిగా రాయడు, ఊరకనే పల్లెక రాయడు. ఆయన
రాశాడు అని అంటే అది ఖచ్చితంగా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పట్టణం లోపలేమో దెయ్యాలు ఉన్నాయి, కానీ పైకి మాత్రం అది పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ బబులోను ఏమిటి రోజు అని అంటే ఈ బబులోను నువ్వు ఎక్కడ పట్టుకోవాలి, నువ్వు ఎక్కడ కనుక్కుంటావు ఈ బబులోని అని అంటే బార్ షాప్లో కాదు. ఈ బబులోను నువ్వు గుర్తించాలంటే నువ్వు వేశ్య గృహంలో కనుక్కోలేవు. ఈ బబులోను ఎక్కడుంది అని అంటే మత సంబంధమైన బబులోనే ఉన్నది ఇది. హల్లెలూయా. చూడటానికి దండలు వేసుకొని జపమాలు వేసుకొని ఆమెన్ నడువుకి దట్టి కట్టుకొని ఆమెన్ ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ఈ బబులోను. అర్థమైందా? ఉపవాసాలు ఉంటూ ఉంటుంది ఈ బబులోను, జపాలు చేస్తూ ఉంటుంది ఈ బబులోను. హల్లెలూయా. చూడటానికి పవిత్రంగా, పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా పవిత్రంగా ఉంటారు. సో చూడటానికి అంతా కూడా పవిత్రమే, అంతా తెలిపే, కానీ లోపల పోతే అంతా కూడా దెయ్యమే. హల్లెలూయా. అది ఈరోజు మనం గుర్తించాల్సిన బబులోను. హల్లెలూయా. అది ఎక్కడుందో మనం గుర్తిస్తే అప్పుడు దాని నుంచి బయటికి రావచ్చు. హల్లెలూయా. సో కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు సాతాను ఎక్కడ పనిచేస్తా ఉన్నాడు అంటే ఈరోజు మర్మమైన బబులోన్లో పనిచేస్తా ఉన్నాడు. సంగమా, ఈరోజు బబులోను ఏమిటి అని అంటే ప్రియ సంగమా మీరు గమనించండి. ఇంకా మీరు కిందకి చదివితే ఆ స్త్రీ, బబులోను అనేటువంటి స్త్రీ ఆ 7 కొండల మీద కూర్చున్నది. ఇంకా మీరు కింద చదివితే ఆ కొండలు ఆమె కూర్చున్న పట్టణమై ఉన్నది. 7 కొండలు ఉన్నటువంటి పట్టణం ఏమిటి ఈరోజు అని అంటే ఈరోజు రోమ్ పట్టణమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ మహాబబులోను ఎవరు అని అంటే రోమన్ క్యాథలిక్ అయినది. హల్లెలూయా. ఎట్లా చెప్తారు సార్? ఆమె ఇంకా కొంచెం డీటెయిల్గా లోపలికి వెళ్ళాలి. ఎలా చెప్తాం దాన్ని? దీన్ని చూసి ఎట్లా అని అంటే చూడండి, ఆ బొమ్మను చూడండి, ఆ 4 జీవులు చూడండి. ఈ బొమ్మ 4 జీవులు రెండు ఒకటే. అర్థమవుతుందా? సో ఈ విగ్రహంలో ఏముంది అని అంటే కింద ఏముంది? అక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పాదాల దగ్గర ఉన్నాం. సో పాదాల దగ్గర ఏముందనంటే ఇనుము ఉంది, మట్టి ఉంది. సో ఇనుము దేనికి సాదృశ్యం అంటే రోముకి సాదృశ్యం. హల్లెలూయా. మట్టి ప్రవక్తనాడు ప్రజలకు సాదృశ్యమైనది. అంటే ఈరోజు రోమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లోకి వెళ్ళి ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో అది కలిసి ఉన్నది అన్నాడు ఆయన. ప్రియ సంగమా, ఈరోజు రోమ్ అనేది నిజంగా భౌతికంగా చూస్తే రోమ్ అనేది ఏలుతా ఉందా మనల్ని? మన దేశం మీద రోము ఆధిపత్యం ఉందా? లేదు. ఆమె లేదంటే వేరే దేశాల మీద ఉన్నదా? లేదు. రోమ్ అంటే ఏంటి ఈరోజు? ఇటలీ అనేటువంటి దేశం. ఆమె ఇటలీ ఈరోజు మనల్ని ఏలుతుందా? లేదు. ఇటలీ యొక్క ఆధిపత్యం మన మీద ఉందా? లేదు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? రోమ్ యొక్క ఆధిపత్యం ఇప్పుడు కూడా ఉంది. హల్లెలూయా. బైబిల్ తప్పు చెప్పదు, బైబిల్ అబద్ధం చెప్పదు. బైబిల్ ఏమంటుందంటే ఇనుము మట్టి కలిసి ఉంది అంటా ఉంది ఈరోజు. సో ఇనుము అనగా రోమ్ మనకు అర్థమైంది, మట్టి అనగా ప్రపంచ ప్రజలు, ప్రపంచ దేశాలు. అంటే ఈ రోమ్ అనేది ప్రపంచ దేశాలన్నింటిలోకి చొచ్చుకొని పోయింది అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. సో దాని అర్థం ఏమిటి అని అంటే ప్రియ సంగమా, ఇప్పుడు రోమ్ అనేది ఒక పట్టణం లాగా లేదంటే ఒక దేశం లాగా పనిచేయట్లా. రోమ్ అనేది ఇప్పుడు ఒక మతం లాగా పనిచేస్తా ఉంది. హల్లెలూయా. దాని యొక్క రూపాన్ని వాడు మార్చాడు. ఆమేన్. అంతకుముందు రాజ్యంలాగా రాజ్యంలో ఉండి పనిచేసేవాడు. ఒకప్పుడు బబులోనులో ఉన్నాడు సాతాను. ఆమేన్. ఆ తర్వాత మాదీయ పారసీకులు వాడుకున్నాడు, ఆ తర్వాత గ్రీకులు వాడుకున్నాడు, ఆ తర్వాత రోమన్స్ని వాడుకున్నాడు, రోమ్ సామ్రాజ్యాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు మరి ఎక్కడున్నాడు వాడు అని అంటే రోమన్ క్యాథలిక్లో ఉన్నాడు. ఎందుకనంటే ప్రపంచ దేశం ప్రతి దేశంలో కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా రోమన్ క్యాథలిక్ ఉన్నది. రోమన్ క్యాథలిక్ యొక్క ప్రభావం పనిచేస్తా ఉంది. చూడండి, ఈ ప్రపంచంలో యుద్ధాన్ని ఆపగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు రానంటే నిరాటంకంగా వేరే ఆలోచన లేకుండా ఎవరిని అడిగినా సరే ప్రపంచం ఏం చెప్తారంటే పోప్ అంటారు. అవునా కదా? అంటే ఇండైరెక్ట్గా పోపు అనగా ఒక మత యొక్క అధిపతి ప్రపంచాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. అదే ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు.
సో పోప్ ఎవరంటే రోమన్ క్యాథలిక్. ఆమేన్. సో అనగా రోమన్ క్యాథలిక్ సంఘం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా పనిచేస్తుందో ఈ విగ్రహంలో దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఇది ఆ నాలుగవ భాగం లేదా 5వ భాగంలో ఇనుము మట్టి కలిసి ఉన్నది కదా. ఇదే మనం జంతువుల్లోకి వస్తే, దానిలోకి 7వ అధ్యాయంలోకి వస్తే, అక్కడ ఈ పైనున్న 3 కలిసినటువంటి ఒక జీవిగా కనబడతా ఉంది. సో కాబట్టి ఈ మత సంబంధమైనటువంటి రోమ్లో ఏమున్నాయి అని అంటే, సింహం ఉంది, ఎలుగుబంటి ఉంది, చిరుతపులు ఉంది. ఈ 3 జీవులు కలిసినటువంటి పని చేసినటువంటి సమయం ఇది. హల్లెలూయా. అందుకోసం దేవుడు ఎక్కడ కొడతా ఉన్నాడంటే, ఇప్పుడు ఈ సమయంలోనే రోమ్ని కొడతా ఉన్నాడు, ఈ సమయంలోనే సాతాన్ని నల్లగొడతా ఉన్నాడు. కారణం, ఇప్పుడు వాడి శక్తులన్నింటినీ కూడా కూడ తీసుకున్నాడు, ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు బబులోను ఎవరు అని అంటే, ఈరోజు బబులోను రోమన్ క్యాథలిక్ అయినది. హల్లెలూయా. అదే పైకి భక్తిలాగా ఉంటుంది, పైకి పరిశుద్ధంగా కనబడుతుంది, కానీ దాని లోపల అన్నీ కూడా దెయ్యాలన్నీ కూడా నివాసం ఉంటున్నాయి. ఎందుకనంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు అది చేస్తా ఉన్నది. ఆమేన్. విగ్రహాలకి అర్పించడం, విగ్రహాలకి ప్రార్థన చేయటం, పూజలు చేయటం. ఆమేన్. సో ప్రార్థనలకి డబ్బులు వసూలు చేయటం. ఆమేన్. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తా ఉన్నారంటే, రోమన్ క్యాథలిక్ చేస్తా ఉంది. అదే దేవుడు చూపిస్తా ఉన్నాడు. అయితే రోమన్ క్యాథలిక్ ఒక్కటే సపరేట్ చేస్తే అయిపోద్దా? మనం అసలు రోమన్ క్యాథలిక్లో లేవు కదండి, మనకెందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఆమేన్. అర్థమైందా ప్రశ్న? రోమన్ క్యాథలిక్లో మనం సభ్యులమే కాదు. అసలు రోమన్ క్యాథలిక్ మనకి ఎప్పుడు టచింగ్ అనేది లేదు. లేనప్పుడు ఇప్పుడు మనకెందుకు ఈ బోధ? మనకి దానికి ఏంటి సంబంధం అని అంటే, ప్రియ సంగమా, మీరు కింద చదివితే బైబిల్లో కేవలం ఆ మహాబబులోనేటువంటి వేశ్య గురించే రాయలా దేవుడు. ఆయన అంటున్నాడు, దానికి పిల్లలు కూడా ఉన్నాయి అంటాడు ఆయన. హల్లెలూయా. మహాబబులోనేటువంటి వేశ్యకి పిల్లలు ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఆ పిల్లల నుంచి కూడా మనం బయటికి రావాలి, ఆ పిల్లల నుంచి కూడా మనము వేరుగా ఉండాలి. ఆమేన్. సో కాబట్టి ప్రవక్త ఏమంటే, ఆ పిల్లలు ఎవరు అంటే, ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు అయినవి, సంస్థాగత సంఘాలు. ఆమేన్. సో వాటన్నిటి నుంచి కూడా మనము బయటికి రావాలి. అంటే ఈ లోకల్గా ఉన్నటువంటి ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా, అది బ్యాప్టిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యానికి తమ యొక్క సొంత ఆలోచనలు కలిపినటువంటి సంఘాలు ఇవన్నీ. హల్లెలూయా. కాబట్టి వాటి నుంచి కూడా నువ్వు బయటికి రావాలి, వాటి యొక్క బోధన నువ్వు స్వీకరించకూడదు. అంటే కేవలం వాక్యాన్ని మాత్రమే స్వీకరించాలి, నీవు దానికి నీ యొక్క సొంత అనువాదాన్ని లేదంటే సొంత ఆలోచన నువ్వు ఎప్పుడు కూడా కలపకూడదు. చూడండి, రోమన్ క్యాథలిక్లు జపం వేస్తే లూథరన్స్ కూడా జపమాలేస్తారు. ఆమె రోమన్ క్యాథలిక్లు ఒక ఏమంటారు మాలలు, ఏసుమాలని, ఆ మాలని, ఈ మాలని చెప్తే వీళ్ళు కూడా ప్రారంభించారు. హల్లెలూయా. అంటే తల్లి ఏం చేస్తే పిల్లలు కూడా ఏం చేస్తున్నాయి, యాక్చువల్గా బయటకు వచ్చినాయి తల్లి నుంచి, కానీ మళ్ళీ పిల్లలు తల్లి దగ్గరికే పోతున్నాయి చివరికి. ఆమె ప్రవక్త అంటాడు, ఇప్పుడు లూథరన్ వచ్చి ఏం చేశాడంటే వాడిని బయటకు తీసుకొచ్చాడు, రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు తీసుకొని బైబిల్ తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు వీళ్ళు బయటే ఉండాలి, దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి, మరలా ఇప్పుడు వాళ్ళందరూ కూడా కలుసుకుని పిల్లలని కలిసి ఇప్పుడు తల్లి దగ్గరికి పోతా ఉన్నాయి. ఆమె ఎందుకంటే తల్లి పిల్ల ఎప్పుడు కూడా ఒకటే. కాబట్టి సంగమా, మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇంకొక సమస్య వస్తుంది. బ్యాప్టిస్టులోంచి మీరు బయటికి రావాలి, పెంతెకోస్తులోంచి మీరు బయటికి రావాలి అని మనం చెప్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ పేరు పెట్టినటువంటి బిల్డింగ్లోకి పోకూడదని కాదు, అదే ఇదొక సమస్య. మళ్ళీ ఆ పేరు పెట్టబడినటువంటి బిల్డింగ్లో పోయి కూర్చోటం కూడా తప్పే, అది కాదండి బోధ. ఆమె ఆ పేరు పెట్టబడినటువంటి సంఘం యొక్క విధి విధానాలు, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకం. ఆమె ప్రవక్త దాన్ని స్పష్టం చేశాడు. చాలామంది మళ్ళంటి వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఒక సిద్ధాంతంగా చేసి అసలు దాన్ని నీడ కూడా పడకూడదు అన్నట్టుగా, ఆ బిల్డింగ్లో కూడా పోకూడదు అన్నట్టుగా, వాళ్ళు ఏదైనా కార్యక్రమం పెడితే, ప్రార్థన పెడితే కనీసం ఆ ప్రార్థనలు కూడా కూర్చోకూడదు అన్నట్టుగా ఇప్పుడు మనోడు బోధ చేస్తా ఉన్నారు. ఆమె
కానీ ప్రియ సంగమా, ప్రవక్త దాన్ని క్లారిటీ ఇచ్చాడు. ప్రవక్త ఏమన్నాడు, మొదటి నుంచి కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, నేను అందులో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకం కాదు అన్నాడు ఆయన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్యాప్టిస్టులో ఉన్న ప్రజలకి నేను వ్యతిరేకం కాదు, కానీ బ్యాప్టిస్ట్ సిద్ధాంతాలకి నేను వ్యతిరేకిని. ఆమేన్. అలాగే లోదరులో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకం కాదు, దాని యొక్క సిద్ధాంతాలకు మాత్రం నేను వ్యతిరేకిని. ఆమేన్. కాబట్టి సంఘంలోంచి బయటికి రావటం, ఆ సంఘ శాఖలోంచి బయటికి రావటం అంటే వాటి యొక్క సిద్ధాంతాలను విడిచిపెట్టరండి అని, వాటి యొక్క విధానాలు విడిచిపెట్టరండి అని. అంతేగాని బిల్డింగ్లోంచి బిల్డింగ్ లోపల కూడా పోకూడదని కాదని అర్థం. లేదంటే ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళతో కనీసం స్నేహం కూడా చేయకూడదని కాదని అర్థం. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, బ్యాప్టిస్టులో కూడా దేవుని పిల్లలు ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. లోదరన్స్లో కూడా దేవుని పిల్లలు ఉన్నారు, పెంతెకోస్తులో కూడా దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి నువ్వు అసలు దాని లోపలికి పోతే ఎట్ట బయటికి తీసుకొస్తావు వాళ్ళని? వాళ్ళతో అసలు మాట్లాడబోతే వాళ్ళు ఎట్ట బయటికి వస్తారు? కాబట్టి ఇక్కడ సమస్య ప్రజలతో కాదు, ఆ డినామినేషన్లో ఉన్నటువంటి ప్రజలతో కాదు సమస్య, డినామినేషన్కి ఉన్నటువంటి సిద్ధాంతంతో సమస్య, ఆ విధానాలతో సమస్య. కాబట్టి దాని నుంచి మీరు బయటికి రండి. ఈరోజు దానికి వ్యతిరేకంగా బోధ చేసేవాళ్ళు, సంఘ శాఖలకు వ్యతిరేకంగా, మేము సంఘ శాఖ అంటే అసలు మామూలు కాదు, అది కాదు, ఇది కాదు, దానికి వ్యతిరేకం అని చెప్పి బోధించేవాళ్ళు దాన్ని బిల్డింగ్లో పోవడానికి ఇష్టపడరు. అందులో బోధ లేదంటే భక్తి చేసేటువంటి విశ్వాసంతో కనీసం కరచాలనం చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ సంఘాల్లో ఆ సిద్ధాంతాలు ఉంటాయి. అర్థమైంది మీకు? బ్యాప్టిస్ట్ అంటే వాడికి పడదు, కానీ బ్యాప్టిస్ట్ సిద్ధాంతం ఇది చేస్తూ ఉంటాడు. ఆమేన్. బ్యాప్టిస్ట్ వాళ్ళు ఏ విధంగా, లేదంటే బ్యాప్టిస్ట్ అని కాదు, ఏ సంఘ శాఖ అయినా సరే దేవుని యొక్క వాక్యానికి ఏదైనా సరే కలిపి అక్కడ పనిచేయటం వల్ల అక్కడ దేవుని యొక్క శక్తి ఉండదు, దేవుడి యొక్క ప్రజెన్స్ ఉండదు. ఆమేన్. అది మెయిన్ సూత్రం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని యొక్క ప్రవక్త యొక్క బోధని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కేవలం ఆ సంఘానికి పోవద్దు, ఆ సంఘంలోకి వెళ్ళే వాళ్ళు పాపులు, ఆ సంఘంలోకి వెళ్ళే ప్రజలు నరకానికి పోతారు అని బోధిస్తూ, ఆమేన్, వాళ్ళు అక్కడ పాటించేటువంటి సిద్ధాంతాలు మాత్రమే తీసుకొస్తున్నారు. ఆమేన్. అక్కడ వాళ్ళు దేవుని వాక్యాన్ని కలిపితే వీళ్ళు కూడా కలుపుతున్నారు, దీన్ని పట్టించుకోవట్లా. అంటే ప్రవక్త చెప్పినటువంటి అసలైనటువంటి సిద్ధాంతాన్ని వదిలిపెట్టి, అసలైనటువంటి విషయాన్ని వదిలిపెట్టి, ఆమేన్, వీళ్ళు మేము వేరు అన్నట్టుగా, మేము అసలు ఎక్కడ లేని పవిత్రులు అన్నట్టుగా, వాళ్ళు పాపులు అన్నట్టుగా, అక్కడ పోయే వాళ్ళందరూ పాపులు అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అది తప్పు. ప్రవక్త ఎప్పుడు అలా చెప్పలేదు. ప్రవక్త అన్నాడు, నేను అందులో ఉన్న ప్రజలకు వ్యతిరేకం కాదు అన్నాడు ఆయన, అందులో కూడా దేవుని పిల్లలు ఉన్నారు అన్నాడు ఆయన. కాబట్టి సంగమా, ఈరోజు మనం దేని నుంచి బయటికి రావాలంటే సంఘ శాఖల యొక్క సిద్ధాంతాల నుంచి, ఆచారాల నుంచి మనము బయటికి రావాలి. ఎందుకంటే అవి వేశ్య యొక్క, మహాబబులోని యొక్క పిల్లలై ఉన్నాయి. ఆమేన్. సో కాబట్టి ఈరోజు మనము దీన్ని అర్థం చేసుకోకపోతే మనము దేవుని దగ్గరికి, ఆ శత్రువుని మనము జయించలేం. మనం అందులోనే ఉండిపోతాం, ఆ మహాబబులోనే ఉండిపోతాం. ఆ మహాబబులలో ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షత నీకు రాదు, దేవుని యొక్క రాకడ కోసం నువ్వు సిద్ధపడలేవు. ఆమేన్. ఈరోజు దేవుడు తన యొక్క రాకడని తీసుకొచ్చాడు, తన యొక్క వర్తమానాన్ని తీసుకొని వచ్చాడు. ఆమేన్. సో దేవుడి యొక్క రాకడ కోసం ఇప్పుడు మనం సిద్ధపడాలి, వధువుగా మనం సిద్ధపడాలి. సో ఆ సిద్ధపాటు అనేది, నువ్వు సిద్ధపడాలి అని అంటే నీకు నీ శత్రువు ఎవరో తెలియజేసే వర్తమానం తెలిసి ఉండాలి. హల్లెలూయా. నీ శత్రువు యొక్క బట్టలు విప్పదీసి చూపించేటువంటి వర్తమానమేమో తెలిసి ఉండాలి నీకు. ఇప్పుడు ఆ వర్తమానాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు ఆ వర్తమానాన్ని స్వీకరించాలంటే నీవు బబులోనులో ఉంటే దాన్ని స్వీకరించలేవు. నువ్వు బబులోను యొక్క ప్రభావం కింద నువ్వు ఉంటే దాన్ని నువ్వు స్వీకరించలేవు. ఆ వర్తమానం నువ్వు అర్థం కాదు. కాబట్టి నీకు ఈ గడియ వర్తమానం రావాలి, ఈ గడియ వర్తమానం నీకు అర్థం అవ్వాలి అని అంటే నీవు బబులోను యొక్క ప్రభావం నుంచి బయటికి రావాలి, సంఘ శాఖల సిద్ధాంతాల యొక్క, ఆచారాల యొక్క ప్రభావం నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. సో అలా వచ్చినప్పుడే నువ్వు దీన్ని అర్థం చేసుకోగలవు. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు ఏమని పిలుస్తా ఉన్నాడంటే, మీరు దానిలో పాలువారు కావద్దు, దానిలో మీరు పాలు పంపులు పొందదు, మీరు దాని పాపల నుంచి బయటికి రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనము శత్రువుని జయించాలంటే మనం ఇవ్వాల్సింది ఏమిటి అని అంటే దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. మనం దేనితో జయిస్తామంటే దేవుని యొక్క వాక్యంతోనే జయిస్తాం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్నటువంటి సంఘ శాఖల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించాలి అని అంటే నువ్వు వాళ్ళకి, చూడండి, పెంతెకోస్తుల దగ్గర పోయి పెంతెకోస్తుని నువ్వు రక్షించాలి, పెంతెకోస్తులో ఉన్నటువంటి ఒక సహోదరుని నువ్వు బయటికి తీసుకురావాలి, విమోచించాలి అంటే నువ్వు వాళ్ళకి ఏమి ఇస్తావు?
భాషలో మాట్లాడతావు పోయి అక్కడికి, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. నువ్వు ప్రవచిస్తావు పోయి, వాళ్ళు ఆల్రెడీ ప్రవచిస్తున్నారు. నగలు పెట్టుకోవద్దని చెబుతావా, వాళ్ళు ఆల్రెడీ పెట్టుకోవట్లేదు. తెల్ల డ్రెస్ మాత్రం వేసుకోవాలని చెప్తావా, వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. పరిశుద్ధంగా జీవించాలని చెప్తావా, ఆల్రెడీ చేస్తా ఉన్నారు. నువ్వు చెప్పేది ఏందో వాళ్ళు ప్రత్యేకంగా. ఆమేన్. సో ఈరోజు అందులో ఆ బబులోనులో ఎవరైతే చిక్కుకొని ఉన్నాడో వాళ్ళని నువ్వు బయటకు తీసుకురావాలంటే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏది లేదో అది ఇవ్వాలి. హల్లెలూయా. సో వాళ్ళ దగ్గర లేనిది ఏమిటి అని అంటే దేవుని వాక్యం లేదు. వాళ్ళ దగ్గర లేనిది ఏది అని అంటే ఈ గడి వర్తమానం లేదు వాళ్ళకి. ఈ గడి ఏం చెబుతుందో ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత వాళ్ళకి లేదు. కాబట్టి నువ్వు వాళ్ళని రక్షించాలంటే నీవు ఈ గడి వర్తమానం యొక్క ప్రత్యక్షత నువ్వు ఇవ్వాలి వాళ్ళకి. ఈ గడి వర్తమానంతో వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళని తీసుకురాగలుగుతావు. ఆమేన్. కానీ ఈరోజు మనందరం కూడా మిరాకిల్స్ జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అవన్నీ అక్కడ జరుగుతున్నాయి. మనం అక్కడ పోయి మనం అయ్యే చేస్తే నీ దగ్గరకు రాడాడు, నువ్వు చెప్పిన మాట ఏంటో. కానీ నువ్వేం చెప్పాలి అని అంటే ఈ గడి వర్తమానం యొక్క ప్రత్యక్షతను వాడికి ఇవ్వు. వాడి తల తిరుగుతుంది. అమ్మా ఎంత ఉందా వాక్యంలో, ఎంత లోతుందా, ఇవన్నీ నిజంగా బైబిల్లో ఉన్నాయా? మహాబబులో ఉన్నట్టు ఇదా? దానియేలు గ్రంథంలో ఈ 4 జీవులు మరణం ఇదా అంటే ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు పనిచేస్తుందా? ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు అర్థమవుతాయనంటే నువ్వు వాక్యాన్ని ప్రజెంట్ చేసినప్పుడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు ఆ మహాబబులో నుంచి నువ్వు బయటికి రావాలంటే ముందు నీకు వాక్యం తెలియాలి. ఈ గడి వర్తమానం ఏంటో నీకు తెలియాలి. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నంతకాలం కూడా మనకి ఈ వర్తమానం అర్థం కాదు. అవి సంఘశాఖల్లో ఏముంది, సంఘశాఖలు అంటే మామూలే కదా అని నువ్వు అనుకున్నంత కాలం ఆమేన్ ఈ యొక్క గడి యొక్క వర్తమానం నీకు పూర్తిగా అర్థం కాదు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం శత్రువుని జయించాలంటే శత్రువుని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఫస్ట్. ఆమేన్. ఆ శత్రువు ఎక్కడున్నాడో మనం గుర్తించాలి, ఎలా ఉన్నాడో గుర్తించాలి, ఏ రూపంలో పనిచేస్తున్నాడో నువ్వు గుర్తించాలి. అవన్నీ కూడా గుర్తింప చేసేది ఏమిటంటే ఈ గడియ వర్తమానమైనది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు శత్రువుని జయించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధము దేవుని వాక్యమైనది. ఆమేన్. తన నోట్లోంచి ఆత్మ అనే ఖడ్గం బయటికి వస్తా ఉంది. ఆయన తన నోట్లోంచి వచ్చే ఖడ్గం ద్వారా శత్రువుని సంహరిస్తా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. సో ఆ నోట్లోంచి వచ్చేటువంటి ఆత్మ ఏమిటంటే అది వాక్యమై ఉన్నది. కాబట్టి శత్రువుని జయించేటువంటి ఆయుధం ఈరోజు దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఏదైనా తోటలో సాతాను సర్పం ద్వారా దేన్ని వక్రీకరించడం ద్వారా ఆదామును పడేశాడు అని అంటే వాక్యాన్ని వక్రీకరించడం ద్వారా. హల్లెలూయా. ఈరోజు పడిపోయినటువంటి వధువుని మరలా తిరిగి లేపాలి అంటే ఇప్పుడు మనకు కావాల్సింది కూడా వాక్యమై ఉన్నది. హల్లెలూయా. సో సాతాను ఏ వాక్యాన్ని అయితే వక్రీకరించి పడేశాడో ఈరోజు పడిపోయినటువంటి వధువుని నిలబెట్టాలన్నా కూడా దేవుడు మరలా అదే వాక్యంతో నిలబెడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎక్కడికి రావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. తిరిగి మనం వాక్యం దగ్గరికి రావాలి, కేవలం వాక్యం దగ్గరికి రావాలి. ప్రవక్త అంటాడు ఈరోజు మనకు కావాల్సింది ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, పవిత్రమైనటువంటి, కళంకం లేనటువంటి, కలపడం లేనటువంటి పూర్తి సంపూర్ణ దేవుని వాక్యం కావాలి ఈరోజు మనకి. హల్లెలూయా. సో అక్కడే విజయం ఉన్నది. అది వచ్చినప్పుడే నీకు విమోచన ఉన్నది. అది వచ్చినప్పుడే నీవు యేసుక్రీస్తుని కలుసుకోగలుగుతావు. ఆ వాక్యము అన్అడల్టరేటెడ్ అంటే కలిపి చెరపబడినటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ వాక్యము నీకు వచ్చినప్పుడే నీవు యేసుక్రీస్తు కోసం సిద్ధపడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనం సంఘ శాఖలకి చెప్పాల్సింది, మనం సంఘ శాఖలకి ఇవ్వాల్సింది ఏమిటి అని అంటే భాషలు కాదు, అద్భుతాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు, ప్యూర్ వర్డ్ ఇవ్వాలి. పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ఇవ్వాలి. కేవలం వాక్యాన్ని ఇవ్వాలి. ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచనలు కలప ఉన్నటువంటి వాక్యము ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందో ఇప్పుడు మనకి అర్థం అవ్వాలి. ఆమేన్. సో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి వాక్యము ఏం చేస్తుంది అంటే మనకి ఆమేన్ దేవుని యొక్క స్వరూపాన్ని ఇస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు రెండవసారి ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు
నీవు యేసుక్రీస్తు కోసం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. నీవు బట్టలు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నీవు నీ ఒత్తులు నలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా నువ్వు చెయ్యాలి అంటే నీకు ఈ ఘడియ వర్తమానం అవసరమైనది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు ఈ ఘడియ వర్తమానాన్ని మనం స్వీకరించాం. ఈ ఘడియ వర్తమానాన్ని మనం నమ్ముతున్నాం. ఈ ఘడియ వర్తమానము ఎవరిచ్చారు అని అంటే ఇది మనిషి ఇచ్చింది కాదు, కానీ దేవుడే స్వయంగా ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఈ ఘడియ వర్తమానమే ఈ ఘడియలో ఉన్నటువంటి శత్రువుని జయించడానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఘడియ వర్తమానం మనం స్వీకరించి దాని ప్రకారం మనం జీవించినప్పుడే ఆమేన్ మనము ఏ శత్రువుని జయిస్తాం, అలాగే యేసుక్రీస్తు కోసం సిద్ధపడగలుగుతాం. దేవుని యొక్క రాకడ కోసం మనము సిద్ధపడగలుగుతాం. ఆమేన్. సో కాబట్టి సంగమా, ఈ ఘడియ వర్తమానం ఏమిటి అని అంటే ఈ ఘడియ వర్తమానము 7 ముద్రల ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్. ఈరోజు ప్రకటన గ్రంథంలో లేదంటే బైబిల్ మొత్తంలో దాచబడినటువంటి మర్మం ఏదైతే ఉందో ఆ మర్మం యొక్క బయలుపాటే ఈరోజు ఈ ఘడియ వర్తమానమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనం ఖచ్చితంగా సాతానుని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. వాడు ఏ విధంగా పనిచేస్తున్నాడో గుర్తించినప్పుడే వాడిని జయించగలుగుతాము. ఆమేన్. సో ఏదైనా తోట నుంచి, ఆదికాండం నుంచి కూడా సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడో మీరు గమనించండి. వాడు ఫస్ట్ సర్పం ద్వారా పనిచేశాడు, అవని పడగొట్టాడు. ఆ తర్వాత ఈ జెంటైల్ రాజ్యం అంటే అన్యుల రాజ్యంలో కూడా వచ్చాడు. ఆ రాజ్యాల ద్వారా రాజుల్లో వాడు పనిచేశాడు. ఆ తర్వాత చివరికి ఇప్పుడు మత సంబంధమైనటువంటి వ్యక్తిలాగా వచ్చాడు. ఆమేన్. దేవునికి వాక్యం ఇంకో చోట చెప్తుంది. పౌలు గారు అంటున్నాడు 2వ తెస్సలోనికీయులకు. ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకు మనము శత్రువుని గుర్తించాలి? ఆమేన్. ఎందుకు అని అంటే ఒకసారి చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను. చూడండి, పౌలు గారు తెస్సలోనికీయులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే చాలా మంది ఇంకా యేసు ప్రభు వచ్చేస్తున్నాడని చెప్పి ఆ రోజులు పౌలు గారు ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారంట. వాళ్ళందరూ కూడా గందరగోళం అవుతున్నారు. సో ఇదంతా కూడా చూశాడు ఆయన. చూసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా, ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడని బట్టి మనము ఆయన యొద్ద కూడుకుంటున్న బట్టి మేము వేడుకొంచున్నాము. పౌలు గారు ఈ 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ఎందుకు రాస్తున్నాడు ఈయన అని అంటే, ఆ రోజుల్లో చాలా మంది ఇక యేసుక్రీస్తు వచ్చేసాడు, అదిగో అక్కడ ఉన్నాడు, ఇదిగో ఎక్కడ ఉన్నాడు, ఆయన రాకడ అత్యంత సమీపంలో ఉందని ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు చెబుతున్నారంట. చెప్తుంటే చాలా మంది గందరగోళం అవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పౌలు గారు ఇదంతా చూసి దాన్ని అడ్రస్ చేయడం కోసం, దాన్ని ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావడం కోసం ఇప్పుడు ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడే వచ్చినట్టుగా ప్రభు రాకడ ఇప్పుడే వచ్చింది అని ఆత్మ వలనైనను, ఎవడైనా సరే ఆత్మ వచ్చింది నాకు ఆమేన్ అని చెప్పి ఆత్మ వలన నేను ప్రవచిస్తున్నానని చెబితే నమ్మొద్దు. పౌలు గారు చెప్తున్నాడు. మాట వలనైనను, ఎవడైనా వచ్చి నీకు మాటలు చెప్పాడు అనుకో, ఈరోజు వచ్చాడు దేవుడు యేసు ప్రభు అని చెప్పి నువ్వు చెబితే నువ్వు నమ్మొద్దు. మా యుద్ధ నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను, ఒకడు వచ్చి సంఘాలన్నీ తిరిగి ఇదిగో పౌలు గారు రాశాడు ఈ పత్రిక, పౌలు గారు పంపించాడు, ఇందులో ఏం రాశాడు తెలుసా, యేసు ప్రభు ఆల్రెడీ వచ్చాడంట అని మీరు ఎవరైనా మేము రాసామని చెప్పిన పత్రిక చూపించిన, పౌలు గారు రాశాడంటే ఎవరైనా నమ్ముతారు కదా ఆ సంఘాల్లో. సో అలా చూపించిన మీరు నమ్మొద్దు. ఎవడైనా నువ్వు చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలన, నువ్వు బెదరకుండా వలన, నువ్వు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రాకడం బట్టి ఆయనతో కూడుకుని బట్టి మేము వేడుకొనుచున్నాము. సో ఆ విధంగా ఎవడైనా ప్రవచనం చెబితే, భాషలు మాట్లాడి లేదా ప్రవచించి ఇదిగో యేసు వచ్చేసాడు అని చెప్తే మీరు నమ్మొద్దు, మీరు ఆందోళన చెందొద్దు. ఎందుకు చెందకూడదంట? ఎందుకు ఆందోళన చెందకూడదు? రాడా యేసు ప్రభు ఇప్పుడు? రాడా? ఎందుకని అని అంటే ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నాడు ఆయన. 3వ వచనం మొదట భ్రష్టత్వం సంభవించి, ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు?
పౌలు గారు చెప్తున్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ రావటానికంటే ముందు పౌలు గారు అంటున్నాడు భ్రష్టత్వం సంభవించాలి. నంబర్ 1 ఏం సంభవించాలి? భ్రష్టత్వము సంభవించాలి. నంబర్ 2 పాప పురుషుడు బయలుపడాలి. ఈ 2 సంగతులు జరిగితేనే తప్ప యేసు ప్రభు రాడు. హల్లెలూయా. చూడండి, ఇందులో మొట్టమొదటిది భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టత్వం సంభవించడం అంటే ఏంటి అని అంటే, ప్రియ సంగమా, భ్రష్టత్వం ఇంగ్లీష్ రాయబడింది ఫాలింగ్ అవే రాయబడింది, అంటే పడిపోవటం. అంటే సంఘము ఇప్పుడు ఏదైతే విశ్వాసంలో ఉందో, ఏదైతే బోధలో ఉందో, పౌలు గారి సమయంలో, అపోస్తలుల సమయంలో ఏదైతే బోధ ఉందో, ఏదైతే విశ్వాసం ఉందో, ఆ విశ్వాసం నుంచి పడిపోద్ది ఫస్ట్. పౌలు గారు చెబుతుంది అది. పౌలు గారు ఏమంటే భ్రష్టత్వం సంభవిస్తుంది అంటే, ఇప్పుడు ఏదైతే బోధ ఉందో, ఇప్పుడు ఏదైతే అపోస్తలుల బోధ ఉందో, ఇప్పుడు ఏదైతే అపోస్తలుల విశ్వాసం ఉందో, దాని నుంచి మీరు బయటకు వస్తారు. ఫస్ట్ సంఘం అనేది దాని నుంచి పడిపోద్ది. అంటే ఫస్ట్ సంఘము పడిపోవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? రెండవది అని అంటే పాప పురుషుడు బయలుపడాలి. పాప పురుషుడు అని అంటే సాతాను. ఆమేన్. సాతాను ఎక్కడున్నాడో, సాతాను ఒక వ్యక్తిలాగా, సాతాను ఒక మనిషిలాగా ఒక చోట తనను తాను బయలుపరుచుకుంటాడు. అంటే సాతాను ఆత్మగా ఉన్నాడు కదా, వాడు రాజ్యాల్లో పనిచేశాడు కదా, ఇప్పుడు వాడు ఒక మనిషిలోకి రావటం అనేది జరుగుతుంది. ఆమేన్. ఎవరు చెప్పారు ఇది? పౌలు గారు చెప్తున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు రాకడకు ముందు ఎవరు బయలుపడాలి అని అంటే పాప పురుషుడు బయలుపడాలి. ఆమేన్. ఇప్పుడు ఆ పాప పురుషుడు ఎవరు తెలుసుకోవాలా మనం. ఆమేన్. సో ఆ పాప పురుషుడు బయలుపడితేనే రెండో రాకడ వస్తుంది. ఆమేన్. సో ఇప్పుడు ఆ పాప పురుషుడు ఉండాలి. యేసు ప్రభువు వస్తున్నాడు, రేపు వస్తాడు అంటున్నాం అంటే ఈ రోజు ఎవరు ఉండాలి? ఇక్కడ పాప పురుషుడు ఉండాలి. హల్లెలూయా. సో ఆ పాప పురుషుడు ఎవరు అని అంటే, ప్రియ సంఘం, మనం వచ్చే ఆ పాఠాల్లో మనం ఇంకా లోతుకి వెళ్దాం. ఓకే, కానీ మీకు జస్ట్ ఇంటిస్తున్నాను. ఆ పాప పురుషుడు ఎవరు అని అంటే హోప్ అయి ఉన్నాడు. అంటే సాతాను ఒక మనిషిలాగా పనిచేసేటువంటి వ్యక్తే పాప పురుషుడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏ విధంగా ఆత్మగా ఉండి ఒక శరీరాన్ని ధరించాడో, అలాగే సాతాను కూడా ఆత్మగా ఉండి చివరి దినాల్లో, ఇప్పుడు ఈ దినాల్లో ఒక వ్యక్తిలోకి రావాలి. ఆమేన్. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. ఆమేన్. ఎవరై ఉంటారు అని అంటే అతడు ఒక మత సంబంధమైన వ్యక్తి ఉండాలి. ఎవడు రోడ్డున బిడీలు తాగుతా గుట్టకలు నోలుకుంటా ఊసి తిరిగేవాడు కాదు. అర్థమైందా? పరిశుద్ధంగా కనపడేవాడు, పవిత్రంగా కనపడేవాడు, ప్రపంచాన్ని ఏలగలిగేవాడు. హల్లెలూయా. ఏంటదంటే ఆ బబులోను ఎన్నది. ఆ బబులోను అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, బబులోను ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. బబులోనుతో ఆ రాజులందరూ కూడా వ్యభిచారం చేశారంట. అంటే బబులోను తోటి మిగిలిన ప్రపంచం అంతా కూడా కనెక్ట్ అయ్యింది. అర్థమైందా? మిగిలిన దేశాల రాజులందరూ కూడా బబులోను తోటి వ్యాపారం చేశారు. అంటే ఈ బబులోను, మర్మమైనటువంటి ఈ బబులోను, పైకి భక్తిపరులాగా, పైకి పవిత్రమైనటువంటి జీవితం జీవించే వాళ్ళలాగా కనబడుతున్నటువంటి ఈ మత సంబంధమైనటువంటి ఈ వ్యక్తి, లేదంటే ఈ మత సంబంధమైనటువంటి ఈ సంస్థ, లేదంటే ఈ రాజ్యము, ఈ సంఘము ఏదైతే ఉందో, ఈ సంఘంతోటి ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన రాజులు అనగా మిగిలిన దేశాలు అన్నీ కూడా ఆమెతోటి కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరున్నారు? అలాంటి సంఘం ఈ భూమి మీద ఏముంది? రోమన్ కాథలిక్ మాత్రం కనబడతా ఉంది. హల్లెలూయా. ఇంకా మీరు లోపలికి వెళ్ళి డిస్క్రిప్షన్ ఇస్తే ఆ వేసే కూర్చున్నటువంటి ఆ మృగము, ఆ వేసే 7 కొండల మీద కూర్చొని ఉంది అన్నాడు. 7 కొండల మీద ఉన్నటువంటి ఆమె కూర్చుంది ఆ పట్టణం మీద అని రాసుకుంది. సో 7 కొండలు ఉన్నటువంటి పట్టణం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువ కలిగింది, అత్యంత అధికారం కలిగింది ఏమిటంటే వాటికన్ సిటీ అనేది, రోమ్ పట్టణం అది. ఆమె రోమ్లో ఉన్నటువంటి వాటికన్ సిటీ, పోపు ఉండేటువంటి పట్టణం అది. కాబట్టి సంగమా, రోమ్ గురించి, రోమన్ కాథలిక్ గురించి, పాప పురుషుడి గురించి, పోపు గురించి మనం ఊరక నోటికి వచ్చింది చెప్పట్లేదు. బైబిల్లో ఉన్నదే మనం చెప్తా ఉన్నాం. ఆమేన్. సో కాబట్టి ఈరోజు దేవుని యొక్క రాకడి కంటే ముందుగా పాప పురుషుడు
బయలుపడాలి. ఎవరో మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి సంఘం మొదటగా పడిపోవాలి అని పౌలు గారు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే పడిపోయింది. ఆమె 3వ సంఘకాలం, 4, 5 సంఘకాలాల్లో సంఘం అనేది పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆమె మీరు గమనించవచ్చు ఇక్కడ. ఓకే, సో పెర్గమ, తుయతైర, సార్దిస్, ఆమె ఇవన్నీ కూడా చీకట్లో ఉన్నాయి. అంటే సంఘం పడిపోయింది, సంఘంలో వెలుగు లేదు. సో పౌలు గారు చెప్పింది జరిగింది. హల్లెలూయా. సో ఆ తర్వాత పాప పురుషుడు బయలుపడతాడు అని అంటే సాతాను ఒక మనిషి యొక్క రూపంలోకి వస్తాడు, మనిషిలోకి వస్తాడు, ఇన్కార్నేట్ అవుతాడు. కాబట్టి అది అరిగినప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అది గుర్తించినప్పుడే యేసుక్రీస్తు కోసం మనం సిద్ధపడగలుగుతాం, యేసుక్రీస్తు రాకడ కోసం మనము సిద్ధపడగలుగుతాం. ఇవేవి తెలియనటువంటి సంఘశాఖల్లో ఉన్నటువంటి సహోదరులకి ఇవేమి తెలియవు. జస్ట్ చర్చికి పోవటం, చప్పట్లు కొట్టడం, ప్రార్థన చేయటం, 3 గంటలు అక్కడ ఉండటం, మళ్ళీ రావటం, ఇంతవరకే తెలుసు వాళ్ళకి భక్తి అంటే, బైబిల్ అంటే. కానీ బైబిల్లో ఏం చెప్తుందో వాళ్ళకి తెలియదు. బైబిల్లో ఇప్పుడు ఏ ప్రవచనం నెరవేరుతుందో వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. కానీ దేవుని కృప వలన, ఈ గడియ వర్తమానం వలన మనకేం అర్థమవుతుందంటే, ఈ గడియలో ఇప్పుడు ఈ క్షణంలో ఏ బైబిల్ వాక్యం నెరవేరుతుందో మనకు తెలుసు. హల్లెలూయా. సో బైబిల్ ఏ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుందో మనకు తెలుసు, చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అదేమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్. కాబట్టి సంగమా, ఈ గడియ వర్తమానమే మనల్ని ఆ పాప పురుషుడి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది, ఆ మహాబబుల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. అంత మాత్రమేనా? ఆమేన్. యేసుప్రభువు అంటాడు, ఆయన వేవేల పరిశుద్ధులతో తిరిగి వస్తాడంట. హల్లెలూయా. సో తిరిగి వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేస్తాడంట. ఆయన నోట్లోంచి వచ్చే కటకంతో సాతానుతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటప్పుడు కేవలం యేసుప్రభువు ఒకటే చేయడండి. హల్లెలూయా. ఆయనతో పాటు వచ్చేటువంటి ఆ పరిశుద్ధ సమూహం కూడా యుద్ధం చేస్తుంది ఆయనతో పాటు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ సమూహం ఎవరంటే నీవు నేను అయ్యున్నాము. హల్లెలూయా. సో కాబట్టి సంగమా, ఈరోజు మనకి ప్రత్యక్షత ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే, నాతో పాటు మీరు కూడా యుద్ధం చేయాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను ఒక్కనే కాదు, మీరు కూడా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీకు చూపిస్తా ఉన్నాను, దేవుడు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈరోజు ఈ ఘడియలో ఏం జరుగుతూ ఉందో మనకి తెలియజేసేదే ఈ ఘడియ వర్తమానమైనది. హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఆ విధంగా ఏదైనా తోటల నుంచి కూడా వాడు ఏ విధంగా పనిచేస్తున్నాడో మనము చూడగలుగుతున్నాం. అలాగే ఈరోజు ఎక్కడున్నాడో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు మనము యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కోసం మనము సిద్ధపడగలుగుతున్నాం. ఆమేన్. కాబట్టి మీరు చర్చికి రావడానికి కష్టమైతే ఇంకెక్కడ మీరు, ఆమేన్, అరగంట ముందుగా రావడానికి మీకు కష్టమైతే ఇంకెలాగ దేవుడి కోసం సిద్ధపడతారు మీరు? కాబట్టి మనం ఆడుకునే సమయంలో లేము. ఆమేన్. ఇది పిల్లకాయల ఆటలు ఆడుకునేటువంటి సమయం కాదు. ఇది ఏంటంటే యేసుక్రీస్తు కోసం సిద్ధపడే సమయం ఇది. యేసుక్రీస్తులాగా మారే సమయం ఇది. యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుకునే సమయం ఇది. కాబట్టి సంగమా, మీరు అజాగ్రత్తగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. దేవుని సన్నిధి అంటే మీరు శ్రద్ధ వహించాలి. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతాడు వినాలి. చూడండి, ఈ ప్రకటన గ్రంథం ఎందుకండి మాకు, బబులోను ఎందుకండి, ఆ రాజ్యం ఏదైతే మాకేందండి, ఈ రాజ్యం ఏదైతే మాకేందండి కాదు. ఎందుకనంటే దేవుడు బైబిల్లో రాశాడు అని అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఉద్దేశం ఉంటుంది. దేవుడు తెల్ల గుర్రం గురించి రాశాడంటే నువ్వు తెల్ల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడు సింహం గురించి, పక్షిరాజు రెక్కల గురించి రాశాడనంటే వాటి గురించి నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నాకు చదువు రాదండి, నాకెందుకండి ఇవన్నీ కాదు. అర్థమైందా? నీకు చదువు రాకపోయినా నీకు అర్థం చేయగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో ఇవన్నీ మాది పార్సికులు అంటున్నావు, గ్రీక్ అంటున్నావు, అలెగ్జాండర్ అంటున్నావు, మాకేం తెలుసండి ఇవే. నీకు తెలియాల్సిన అవసరం లేదు, దేవుడు నీకు అర్థం చేయగలడు ఇవి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ రాసినప్పుడు, బైబిల్ ఇవన్నీ పెడుతున్నప్పుడు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారని, మోటోళ్ళు ఉంటారని, అసలు ఏమి తెలియని వాళ్ళు ఉంటారని దేవుడు తెలియదా? తెలుసు. తెలిసి కూడా రాశాడనంటే అవి మీకు అర్థమవుతాయనే. అర్థమైందా? మీకు అర్థం కావాలనుకోవద్దు, ఇది మా సబ్జెక్ట్ కాదులే, ఇది చదువుకున్న వాళ్ళలే, సంఘంలో ఎవరో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసంలే కాదు. సంఘంలో ఎవరైతే ఉన్నారో అందరి కోసం ఇది. హల్లెలూయా. కాబట్టి సంఘమా, శ్రద్ధ వహించండి, మీరు రండి, ప్రార్థించండి. ఎందుకంటే దేవుని యొక్క రాకడికి అత్యంత సమీపంలో ఉన్నాము. ఆమేన్.
అన్నీ కూడా జరిగిపోయినాయి. చాలా తక్కువ సమయం మనకి మిగిలి ఉంది. అందుకోసం ప్రవక్త అంటున్నాడు, నాకు వధువు ఎత్తబడుడు తప్ప ఇంకేమీ కూడా కనబట్టలేదు, అన్నీ అయిపోయినా అంటున్నాడు ఆయన. వధువు మునివేళ్ల మీద ఉంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సంగమా, అశ్రద్ధ చేయొద్దు. ప్రార్థించండి, గోజాడండి, ఉపవాసం ఉండండి, చర్చికి రండి, అరగంట ముందుగా రండి. మీరు దేవుణ్ణి నిజంగా ఆత్మతోటి సత్యంతో ఆరాధించడానికి ప్రయత్నించండి. మన ఏదో మొక్కుబడిగా రావద్దు ఇక్కడికి. నేను చెప్పేది ఏంటంటే, మొక్కుబడిగా రావద్దు. ఏదో చర్చికి పోవాలి కాబట్టి ఈ చర్చికి పోతున్నాం కాదు. అర్థమైందా? మనం క్రైస్తవులు, మన తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చర్చికి పోతున్నారు, నేను కూడా చర్చికి పోతాను. అందుకోసం కాదు వచ్చేది మన చర్చికి. ఎందుకోసం అంటే క్రీస్తు రాకడ కోసం సిద్ధపడటం కోసం రావాలి. యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవడం కోసం రావాలి. హల్లెలూయా. కాబట్టి సంగమా, అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. దేవునికి వాక్యం చదవండి. చూడండి, మీకు ప్రకటన గ్రంథం చదివి ఉంటుంటే ఇంకా ఈజీగా మీకు అర్థమైంది. ఇంకా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా బోర్డు వాడి రాయాలి, చెప్పాలి. కానీ మీ వాతావరణం ఎలా ఉందంటే ఇక్కడ ఇవన్నీ మాకెందుకు అన్నట్టుగా ఉంది. అర్థమైందా? సో కాబట్టి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పాలి. మీకు బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి, యాక్చువల్ చెప్పాల్సిన విషయాలు. కానీ అలా చెప్పలేకపోతున్నాను నేను, ఎందుకంటే పరిస్థితి అలా లేదు, అనుకూలంగా లేదు. అర్థమైందా? ఎప్పుడు వస్తుంది పరిస్థితి అనుకూలంగా? నేను బోర్డు మీద టైం తీసుకొని రాసి చెప్పగలిగే సమయం ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడున్న మీరు అందరూ కూడా ప్రకటన గ్రంథం మొత్తం చదివి ఉండాలి, దానియేలు గ్రంథం అంతా కూడా చదివి ఉండాలి, ఆమేన్, ఆదికాండం అంతా కూడా చదివి ఉండాలి. అప్పుడు నేను ఇంకా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కానీ ఇంకా లోతుగా వెళ్ళాలంటే లోపలికి నాకు అనుమతించట్లేదు స్పిరిట్. ఆమేన్. సో కాబట్టి మీరు ఈసారి వచ్చేటప్పుడు మీరు ప్రకటన గ్రంథం చదవండి, ఓకే, దానియేలు గ్రంథం చదవండి, ఈ రెండన్న కనీసం చదవండి. అర్థమైందా? మీరు నెక్స్ట్ వీక్ కల్లా ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథం, లేదా అట్లీస్ట్ ప్రకటన గ్రంథం అన్నా చదవండి. ప్రకటన గ్రంథం చదివి సంఘానికి రండి. నెక్స్ట్ దానియేలు గ్రంథం చదవండి, ఓకే. సో ఆ విధంగా చదివి వచ్చినప్పుడు మీకు ఇంకా చెప్తే మీకు అర్థమవుతుంది, మీరు దాన్ని స్వీకరించగలుగుతారు. ఆమేన్. కాబట్టి సంగమా, సాతాను ఆ విధంగా మర్మయుక్తంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆమేన్. పాత్రలు మారుతాయి, వ్యక్తులు మారుతారు, పేర్లు మారుతాయి, కానీ దాని వెనకాల పనిచేసే ఆత్మ మారదు, ఒకటే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బబులోను ఎక్కడ ఉందండి? బబులోను పేరు చూడొద్దు. ఆమేన్. బబులోను అని ఎందుకు అంటున్నాడో చూడండి దేవుడు, దాని వెనకాల ఉన్న ఆత్మ ఏంటో చూడాలి. కాబట్టి సంగమా, ఆ విధంగా మరి పాప పురుషుడు బయలుపడ్డాడు, వాడి గురించి మనకు తెలుస్తుంది, దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడదాం, ప్రార్థనాపూర్వకంగా దేవునికి రాకడ కోసం సిద్ధపడదాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన స్వారూప్యంలోకి మారుస్తాడు. ఆయనలాగా మనం మారుతాం, ఆయనలాగా మనం మారి మనం ఎత్తబడి మధ్యాకాశంలోకి ఆయన్ని కలుసుకుంటాము. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి వల్ల సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సంగమా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం, దేవుణ్ణి మనం స్తుతించడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి సంగమా, దేవుని యొక్క సన్నిధికి వచ్చేప్పుడు మనం ఆసక్తితో రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంగమా, గమనించండి, మనం దేవుని యొక్క రాకడలో అత్యంత సమీపంలో ఉన్నాం, దేవుని యొక్క రాకడికి అత్యంత దగ్గరలో ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం పట్ల మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా లోతైనటువంటి విషయాలు మనకి బోధింపబడాల్సిన అవసరం ఉన్నది. అవి బోధించినప్పుడు మనం వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితేనే మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి సంగమా, అశ్రద్ధ చేయొద్దు. దేవుని సన్నిధిలో మీరు గోజాడండి, ప్రార్థన చేయండి. సంఘానికి వచ్చే ముందే తండ్రి నాతో మాట్లాడు అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాట అర్థం చేసుకునేటువంటి ప్రత్యక్షత నాకు ఇవ్వు అని ప్రార్థన చేయండి. చేసినప్పుడు పామరులకైనా సరే, పేతురు పామరుడు, పేతురు తన యొక్క సంతకం కూడా చేయలేనటువంటి చదువులేని వ్యక్తి అయినప్పటికీ యేసుక్రీస్తు ఎవరో, బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పేతురు
చూడగలిగాడు, అర్థం చేసుకోగలిగాడు, పత్రికలు రాయగలిగాడు. కాబట్టి సంగమా, ఈరోజు ఒకవేళ నేను పామరుణ్ణి, నాకేమీ తెలియదు, చదువు లేదని చెప్పి అనుకుంటున్నావేమో, నీ హృదయానికి కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేయగలిగే శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. మనందరం కూడా దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. సంఘానికి వచ్చేది దేవుని కోసము, దేవుని కలుసుకోవడం కోసము, దేవుని ఆరాధించడం కోసమే. అంతేగాని మొక్కుబడిగా ఇక్కడికి రావద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందరం కూడా శ్రద్ధ వహిద్దాం. రోజు దేవుడు మనతో మాట్లాడాడు. సాతాను ఏదైనా తోటలో ఏ విధంగా సర్పం ద్వారా అవని మోసం చేశాడో, ఏ విధంగా వాడు సర్పంలోకి ప్రవేశించాడో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏదైనా తోటలో సర్పాన్ని వాడుకున్నటువంటి సాతాన్ని ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఘట సర్పమైనటువంటి సాతాను అంటున్నాడు. అంటే ఘట సర్పమే సాతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఏకమయ్యారని దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి సంగమా, ఈరోజు సాతాను ఎక్కడ పనిచేస్తున్నాడో దేవుడు మనకు చూపించాడు. ఎలా పనిచేస్తున్నాడో దేవుడు మనకు చూపించాడు. ఎక్కడైతే వాక్యానికి సిద్ధాంతాలు, ఆచారాలు, మానవ ఆలోచనలు కలుపుతారో అక్కడే సాతాను నివాసం చేస్తా ఉన్నాడు. పైకి భక్తిపరుల్లాగా, పైకి పరిశుద్ధుల్లాగా వేషం వేసుకుని తిరిగేటువంటి ఒక సంస్థలో, ఒక మత సంబంధమైనటువంటి సంస్థలో సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడో, అలాగే ఆ సంస్థకు ఉన్నటువంటి పిల్లల ద్వారా సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడో ఈరోజు దేవుడు మనకు చూపించాడు. కాబట్టి సంగమా, మనం జాగ్రత్త వహిద్దాం. మనము దేవుని యొక్క వాక్యానికి ఏది కలపకుండా, ఏది కూడా తీసివేయకుండా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని స్వీకరిద్దాం. అప్పుడు యేసుక్రీస్తు మన హృదయంలోకి వస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకుంటామని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం మనం సిద్ధపడదాం. ఎందుకంటే మొదటగా పౌలు గారు అంటున్నాడు, భ్రష్టత్వం సంభవించాలి అనగా సంఘం పడిపోవాలి, శ్వాసం నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత పాప పురుషుడు బయలుపడతాడు. ఆ తర్వాత దేవుని రాకడ వస్తుందని మనతో మాట్లాడాడు. ప్రియ సంగమా, అవన్నీ కూడా జరిగాయి. పౌలు గారు ఏమి చెప్పాడో అవన్నీ కూడా నెరవేరాయి. కాబట్టి దేవుని వాక్యం ఎంత సత్యమైనదో, అందులో రాయబడినటువంటి విషయాలు ఎంత నిక్కచ్చో ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి సంగమా, వాక్యాన్ని అశ్రద్ధగా తీసుకోవద్దు. వాక్యాన్ని శ్రద్ధగా చదవండి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన. కనుకనే ఇదిగో ఈ గడియ వర్తమానాన్ని మా కొరకు పంపించావు ప్రభువా. అయ్యా, పాప పురుషుణ్ణి అయ్యా మాకు బయలుపరిచావు నాయన. పాప పురుషుడు ఎవరో, అయ్యా సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడు, అయ్యా మహాబబులంలో ఏ విధంగా అపవిత్రమైనటువంటి ఆత్మలు నివాసం ఉంటున్నాయో, దెయ్యాలన్నీ కూడా అక్కడ ఏ విధంగా ఉన్నాయో మాకు తేటగా ఆ తండ్రి తీసి చూపించావు నాయన. వాక్యం నుంచి మాతో మాట్లాడావు ప్రభువా, మీకు స్తోత్రం. అలాగే తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో పెళ్లి కుమారుడు అనేటువంటి కేక ద్వారా అయ్యా నీ వధువును నువ్వు సిద్ధపరుస్తున్నావు తండ్రి. ఆ కేక ద్వారా, ఆ వర్తమానం ద్వారా నా తండ్రి వధువుని నాయన క్రీస్తుని కలుసుకోవడానికి సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రము తండ్రి. అందులో భాగంగా ఇవ్వబడినటువంటి ఈ గడే వర్తమానమును అయ్యా మాకు బోధిస్తున్నావు ప్రభువా. అయ్యా నా తండ్రి, ప్రతి దినము, ప్రతి వారము అయ్యా నా తండ్రి మాకు నాయన అందులో లోతైనటువంటి విషయాలు తెలియజేస్తున్నావు ప్రభువా. అయ్యా ఎదుగో నా తండ్రి, మేము ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యంగా మేము మారటానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా వాక్యం స్వరూపులకి నా తండ్రి, ఎందుకంటే పరలోకంలో యేసుక్రీస్తు వాక్యమే ఉన్నాడు కనుక ఈ భూమి మీద వధువైనటువంటి మేము వాక్యంగా మారవలసి ఉన్నది ప్రభువా. తండ్రి, ఆ వాక్యంగా మేము మారుదుము గాక ప్రభువా. ఆ విధంగా సంఘమును నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ స్వరూపులకి చెక్కండి ప్రభువా. అయ్యా మీరు అక్కడ త్వరితమయ్యే కొద్దీ నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అయ్యా నా తండ్రి బలహీనులు కాక ప్రభువా, అయ్యా నా తండ్రి బలవంతులుగా నా తండ్రి విశ్వాసులు స్థిరపడి ప్రభువా, అయ్యా నా తండ్రి ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుందురుగాక ప్రభువా. ఆ విధంగా సంఘాన్ని దీవించండి నాయన. సంఘంలో ఉన్నటువంటి అయ్యా నా తండ్రి ప్రభువా నిర్లక్ష్యపు ఆత్మను తీసివేయండి నాయన.
సంఘంలో పనిచేస్తున్నటువంటి చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. సంఘానికి నాయన చురుకుదనాన్ని దయచే ప్రభువా. అయా సంఘానికి మెళకువను దయచే ప్రభువా. సంఘానికి నాయన మెడల శ్రద్ధను దయచేయండి నాయన. సంఘము అన్న మెడల ఆసక్తి కలిగి ప్రభువా మిమ్మల్ని వెదకేదిగా ఈ చింతపల్లి సంఘమును మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. ఇదిగో నాయన ఈ సమయంలో అయా వెత్తబడిన వాక్యమును అయా మీరు తీసుకొని అయా తండ్రి అర్థవంతమైనటువంటి వర్తమానంగా మా హృదయాలకు దాన్ని గోచరం చేయమని ప్రార్థిస్తున్నాను. నేనైతే మనుషుని ప్రభువా అయా సామర్థ్యం లేనివాడిని నాయన ముక్కలు ముక్కలుగా చెప్పి ఉన్నాను తండ్రి. ఇప్పుడు ఆత్మ ఆ వర్తమానం ఆ ముక్కలను తీసుకొని అయా నాతని మా హృదయాలకు ఒక వర్తమానముగా గోచరించునుగాక ప్రభువా. అది మాకు అర్థమై దాని ప్రకారముగా మేము సిద్ధపడటానికి సహాయం చేయండి. అలాగే నాయన వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మా కుటుంబంలో నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఆయన వెనకబడి జారిపోయినటువంటి లోకంలో పడిపోయినటువంటి అయా మా సహోదరుల్ని సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకున్న వారిని మరలా తోడుకుందామని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడినాయో వారందరూ కూడా నా తండ్రి యొక్క వధువులోకి వచ్చినట్లుగా ప్రభువా, క్రీస్తు స్వరూప శరీరంలోకి వచ్చినట్లుగా ప్రభువా ఈ చింతపల్లి సంఘమును అయా మీరు ఆయా తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి విత్తబడిన కానుకలు మీరు దీవించండి. విత్తిన హృదయాలను ప్రభావ వారి జీవితాలను అయా నా తండ్రి వారి యొక్క చేతి పనులను మీరు ఆశీర్వదించండి ప్రభావ. ఆర్థికపరమైనటువంటి వస్తుపరమైనటువంటి అయా నా తండ్రి భౌతిక సంబంధమైనటువంటి అలాగే ఆత్మ సంబంధమైనటువంటి అయా వరాలతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎందుకంటే ఉత్సాహముగా ఇచ్చేవారు నువ్వు ఇష్టపడే దేవుడు అయినావు తండ్రి. ఉత్సాహముగా ఇచ్చేవారు నువ్వు ప్రేమించే దేవుడు అయినావు ప్రభువ. అయ్యా కనుక వారిని దీవించండి, వారికి ప్రతిఫలంగా సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కృప చూపమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలోక పరిశుద్ధులకును కూడిన మనందరకును సదాకాలము తోడు నడిపించును గాక, ఆమేన్. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా, గొర్రె పిల్ల జీవా గ్రంథములో, గొర్రె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన మీరు ధన్యులయ్యా, ధన్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. జీవంలో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలిన వారు. జీవంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలిన వారు. ధన్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా. క్రియలు లేక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వారు, క్రియలు లేక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వారు. బ్రహ్మము దేవుని నమ్మిన నీతి ప్రవక్తలు నమ్మినవి
బ్రహ్మము దేవుని నమ్మిన నీతిమంతులు, ప్రవక్తలు నమ్మిన మీరు నీతి ధన్యులయ్యా. ఎంతో భాగ్యులయ్యా. బర్రె పిల్ల జీవ గ్రంథములో, బర్రె పిల్ల జీవ రాయబడిన మీరు రాజులయ్యా, ధన్యులయ్యా. ఎంతో భాగ్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా.